హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు లెసన్ చూస్తే మనకి బీజీయ సమాసాలు ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్స్ గా మనం చెప్తాము. అందులో ఎక్సర్సైజ్ 10.1 మనం చూద్దాం. ఫస్ట్ చూస్తే చరరాశి, స్థిరాంకాలు మరియు అంకగణిత ప్రక్రియలు ఉపయోగించి కింది సందర్భాలకు బీజగణిత సమాసాలు పొందండి. అంటే మనకి ఇక్కడ మ్యాటర్ రూపంలో మనకు క్వశ్చన్ ఇస్తాడు. దానికి మనము బీజీయ సమాసం మనం తయారు చేయాలి. అంటే ఒక సమీకరణం లాంటిది మనం తయారు చేయాలి. ఇక్కడ వై నుండి జెడ్ ను తీసివేయడం, వై నుండి జెడ్ ను తీసివేయడం అంటే మైనస్, కాబట్టి వై మైనస్ జెడ్ అనేది అవుతుంది ఫస్ట్ దానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ చూస్తే పి మరియు క్యూ సంఖ్యల లబ్దంలో, అంటే పి క్యూల తాలూకా సంఖ్యల లబ్దంలో, లబ్దము అంటే ప్రొడక్ట్ ఇంటూ చేయాలి. లబ్దంలో 4 ఈ లబ్దంలో 4 ఒక వంతు, 4 ఒక వంతు, కాబట్టి ఫైనల్ గా ఏమవుతుంది మనకి 1/4 ఇంటూ పీ క్యూ. పి ఇంటూ క్యూ అంటే ఏమవుతుంది, పీ క్యూఏ కదా, కాబట్టి 1/4 పీ క్యూ అనేది మనకు కావాల్సినటువంటి బీజీయ సమాసంగా చెప్పొచ్చు. ఆ విధంగా వాడు మనకి ఏమైతే చెప్తాడో దాన్నే మనం అప్లై చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ 8 చూస్తే ఏ మరియు బి సంఖ్యల మొత్తము, ఏ బి సంఖ్యల మొత్తము ఏమంటున్నాడు, వాటి లబ్ధం నుంచి తీసివేయబడినది. వాటి తాలూకా లబ్ధము అంటే ఏ ఇంటూ బి నుంచి తీసివేయబడింది అని అంటున్నాడు. అంటే ఏ మరియు బి సంఖ్యల తాలూకా మొత్తము దాని తాలూకా లబ్ధం అంటే ఏ ఇంటూ బి నుంచి తీసివేయబడింది, మైనస్ చేయబడింది అని అంటున్నాడు. అంటే మనకి ఫైనల్ ఆన్సర్ అంటే ఏబి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. మనకి ఆప్షన్స్ వచ్చేసరికి ఏ ప్లస్ బి మైనస్ ఏబి, ఏబి మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఏబి మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఆ విధంగా రకరకాలుగా మనకి ఇస్తుంటాడు. కాబట్టి కంగారు పడకుండా జాగ్రత్తగా వాడు ఏదైతే చెప్పాడో దాన్నే మనం అప్లై చేస్తే ఈజీగా సమీకరణాలు మనం తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 7th చూస్తే వై మరియు జెడ్ సంఖ్యల యొక్క లబ్ధము, వై మరియు జెడ్ యొక్క సంఖ్యల లబ్ధము ప్రొడక్ట్ 10 నుంచి తీసివేయబడింది. ఈ ప్రోడక్ట్ దేని నుంచి తీసివేయబడింది అంటున్నాడు, 10 నుండి తీసివేయబడింది. కాబట్టి 10 మైనస్ వై ఇంటూ జెడ్ దట్ ఈస్ ఈక్వల్ ఏమవుతుంది మనకి 10 మైనస్ వై ఇంటూ జెడ్ అంటే వై జెడ్. ఇది మనకి బీజీయ సమీకరణము సమాసం అవుతుందని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించి ఇంకా కొన్ని వదలడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ చూస్తే ఎక్స్ మరియు వై సంఖ్యల మొత్తంలో సగము, ఎక్స్ వై సంఖ్యల మొత్తంలో అంటే రెండు సంఖ్యల మొత్తంలో సగము, కాబట్టి ఎక్స్ ప్లస్ వై హోల్ బై 2. మనకి ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తాడు, xy/2, x/2 ప్లస్ వై అంటే ఇలాగా x/2 ప్లస్ వై, లేకపోతే x ప్లస్ y/2, x ప్లస్ వై హోల్ బై 2. ఆ విధంగా రకరకాలుగా ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. కాబట్టి వాడు ఏదైతే ఇచ్చాడో దాన్నే మనం యాజ్ ఇట్ ఈజ్ గా అప్లై చేస్తే మనకు కావాల్సినటువంటి సమీకరణం అనేది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ చూస్తే ఈ క్రింది సమాసాలలో పదాలు మరియు వాటి కారణాంకాలను గుర్తించండి, వృక్ష చిత్రాల ద్వారా పదాలు మరియు కారణాంకాలను చూపించండి అని అంటున్నాడు. మనకి ఏమంటున్నాడు, అక్కడ కొన్ని సమాసాలు అయితే ఇచ్చాడు, వాటిని ఉపయోగించి ఫర్ ఎగ్జాంపుల్ x-3 అని ఉంది, x-3 ఉంది కదా, ఇందులో మనకి 2 పదాలు ఉన్నాయి. ఆ 2 పదాలకి కారణాంకాలు రాయాలి. x కి కారణాంకం x అవుతుంది, 3 కి కారణాంకం -3 అవుతుంది డైరెక్ట్ గా. ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి చూస్తే 1 + x + x² అన్నాడు కదా. ఇప్పుడు దీనికి కారణాంకాలు మనం చూస్తే 1 కి కారణాంకం 1 అవుతుంది, నెక్స్ట్ x కారణాంకం x అవుతుంది, x² కి కారణాంకం x² అంటే అర్థం ఏంటి, x లో 2 ఉన్నాయని, కాబట్టి x² కారణాంకం x, x అవుతాయి. ఆ విధంగా విడివిడిగా మనం రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సి చూస్తే y - y³, దీని కారణాంకాలు y కి కారణాంకం y మాత్రమే అవుతుంది. ఇక్కడ -y³ కి కారణాంకాలు ఏటేట్ అవుతాయి, -1 అవుతుంది. అలాగే y³ అన్నాడు అంటే వైలు అనేవి 3 ఉన్నాయి, కాబట్టి y, y. ఆ విధంగా ఈ y - y³ కి కారణాంకాలు ఇన్ని అవుతాయి. ఆ విధంగా మనకి ఏది ఇచ్చినా కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డి చూస్తే మనకి ఏమంటున్నాడు 5xy² అంటున్నాడు. ఫస్ట్ పదం ఏంటి 5xy², కాబట్టి దానికి కారణాంకాలు ఏమవుతాయి 5xy² అన్నాడు కదా, కాబట్టి y. అది మనకి మొదటి పదానికి సంబంధించినటువంటి కారణాంకాలు. రెండో పదానికి చూస్తే కారణాంకాలు 7, x² అన్నాడు కాబట్టి x, x అలాగే y. ఆ విధంగా చూస్తే రెండో పదానికి కారణాంకాలు 7, x, y. ఆ విధంగా మనము వాడు ఇచ్చిన సమీకరణాలకే కారణాంకాలు మనం ఈజీగా కనిపెట్టవచ్చు. వృక్ష పద్ధతి అంటే ఈ విధంగా మనము విడివిడిగా దేనికి దానికి సపరేట్ గా రాస్తే అదే మనకు వృక్ష పద్ధతిగా చెప్పొచ్చు. సెకండ్ చూస్తే కింద ఇవ్వబడిన సమాసాల పదాలు మరియు కారణాంకాలను గుర్తించండి అని అంటున్నాడు. మనకి ఇక్కడ పదాలు ఫస్ట్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏ చూస్తే -4x + 5 అని అన్నాడు, -4x + 5. ఇందులో పదాలు అంటున్నాడు, ముందు పదాలను గుర్తించమంటున్నాడు, తర్వాత కారణాంకాలు రాయమంటాడు. ఇందులో మనకి ఎన్ని పదాలు ఉన్నాయి, -4x అనేది ఒక పదము, అలాగే 5 ఒక పదము. మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయంటే 2 పదాలు ఉన్నాయి. కాబట్టి దీనికి కారణాంకాలు ఏమవుతాయి, -4x కి -4x, అలాగే 5 కారణాంకాలు ఏమవుతాయి 5 మాత్రం అవుతుంది. ఆ విధంగా కారణాంకాలు రాసాము, పదాలు ఎన్ని ఉన్నాయో విడివిడిగా రాసాము.
ఫర్ ఎగ్జాంపుల్ సి చూస్తే సి మనకి 5y ప్లస్ 3y². ఇప్పుడు ఇందులో చూస్తే మనకి ఎన్ని పదాలు ఉన్నాయి? 5y అదొక పదము, 3y² అదొక పదం. మరి 5y కి కారణాంకాలు ఫ్యాక్టర్స్ రాయమన్నాడు కాబట్టి 5y కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 5y. 3y² కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 3y. ఈ విధంగా మనము విడదీసుకొని చాలా ఈజీగా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1.f చూస్తే 1.2ab మైనస్ 2.4b ప్లస్ 3.6a. ఇక్కడ మనకి మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి? ఏబి ఒక పదము, బి ఒక పదము, ఏ ఒక పదం. కాబట్టి మొత్తం ఓవరాల్ గా మనకి 3 పదాలు ఉన్నాయి. ఇక్కడ కారణాంకాలు ఏంటి? 1.2 అనేది ఒక కారణాంకం, ఏ ఒక కారణాంకం, బి ఒక కారణాంకం. మొత్తం ఎన్ని అయ్యాయి? 3 కారణాంకాలు అయ్యాయి. ఇక్కడ చూస్తే -2 ఒకటి, మైనస్ 2.4 ఒకటి, బి ఒకటి, 2 కారణాంకాలు అయ్యాయి. ఇక్కడ చూస్తే 3.6 ఒకటి, ఏ ఒకటి, ఇక్కడ 2 కారణాంకాలు అయ్యాయి. ఆ విధంగా ఎన్ని ఇచ్చినా కూడా మనం విడివిడిగా ఆ పదాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకోవచ్చు. ప్రతి పదానికి కారణాంకాలు ఎన్ని ఉన్నాయో కూడా మనం ఈజీగా చెప్పొచ్చు. నెక్స్ట్ అందులో మూడో చూస్తే కింది సమాసాలలో పదాల యొక్క సంఖ్యా గుణకాలను అంటే మనకి కోఎఫిషియెంట్స్ అని అంటారు. కోఎఫిషియెంట్స్ మనకి నెంబర్ కోఎఫిషియెంట్స్ గుర్తించమంటాడు. ఏవి? స్థిర రాశులు కాకుండా. అంటే మనకి ఇచ్చిన సమాసాలలో ఏ పదాలు అయితే స్థిర రాశుల్లాగా ఉంటాయో, కాన్స్టెంట్ నెంబర్స్ గా ఉంటాయో వాటిని వదిలేయమంటున్నాడు. అవి వదిలిగా మిగిలిన వాటిలో సంఖ్యా గుణకాలు నెంబర్ కోఎఫిషియెంట్స్ మనం కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూస్తే ఇక్కడ మనకి 5 అనేది ఒక పదము, -3t² అనేది మరొక పదము. మరి ఇందులో 2 పదాలు ఉన్నాయి. మనకు చెప్పింది ఏంటాడు? స్థిర రాశులు కాకుండా ఇందులో మనకి 5 అనేది ఒక పదము, ఆ ఒక పదంలో కేవలం ఒక నెంబర్ మాత్రమే ఉంది కాబట్టి స్థిర రాశి కాన్స్టెంట్ అవుతుంది. దాన్ని వదిలేయండి అని అంటున్నాడు. మనకి మిగిలిన దాంట్లో సంఖ్యా గుణకము నెంబర్ కోఎఫిషియంట్ రాయమంటున్నాడు. ఇక్కడ మనకి మిగిలింది ఏంటి? -3t² మిగిలింది. అందులో మనకి చరరాశి అయినటువంటి వేరియబుల్ వదిలిగా నెంబర్ ఏదైతే ఉంటుందో అది మనకి సంఖ్యా గుణకం అవుతుంది. కాబట్టి -3 ఇది మనకి సంఖ్యా గుణకము. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ 5th చూస్తే -p²q² ప్లస్ 7pq. ఇక్కడ ఎక్కడ కూడా మనకి నెంబర్ కనిపిస్తుంది కానీ నెంబర్ ఒక్కటే మనకి స్పెషల్ గా ఉండాలి. ఇక్కడ నెంబర్ ఉంది, అలాగే బీజీయ పదాలు కూడా ఉన్నాయి, అంటే ఇవి లెటర్స్ కూడా ఉన్నాయి. అప్పుడు అది మనకి చరరాశి పదమే అవుతుంది కానీ స్థిర రాశితో ఉండేటటువంటి పదం అవ్వదు. స్థిర రాశి అండ్ కాన్స్టెంట్ ఏంటంటే ఒక్క నెంబర్ మాత్రం ఉండాలి, దాని పక్కన ఎటువంటి లెటర్స్ కూడా ఉండకూడదు. ఇక్కడ చూస్తే 5 ఉంది, దాని పక్కన పీక్యూలు కానీ ఏ కానీ బి కానీ అవేవి లేదు కాబట్టి అది స్థిర రాశి అవుతుంది. దాన్ని లెక్క పెట్టకూడదు అని అంటున్నాడు వాడే. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి మొత్తం 2 పదాలు ఉన్నాయి. -p²q² ఇదొక పదము, 7pq ఇదొక పదము. ఇందులో చూస్తే మనకి రెండింటిలో కూడా చరరాశులు వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా స్థిర రాశులు లేవు. కాబట్టి ఆ రెండింటికి కూడా మనం సంఖ్యా గుణకాలు కనిపెట్టగలము. ఇక్కడ చూస్తే చరరాశులు ఏమన్నాయి? p²q² ఉన్నాయి. దానికి ముందు ఏముంది? మైనస్ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? -1 అంటే సంఖ్యా గుణకము p²q² ఏమవుతుంది? -1 అవుతుంది. 7pq అనేది ఇక్కడ చరరాశి వేరియబుల్, దానికి సంఖ్యా గుణకము న్యూమరికల్ కోఎఫిషియంట్ ఏమవుతుంది? 7 అవుతుంది. ఆ విధంగా మనం చూడాలి. నెక్స్ట్ 6th చూస్తే 1.2a. ఇందులో చూస్తే ఏ అనేది ఉంది కాబట్టి ఇదంతా కూడా మనకి ఒక పదమే అవుతుంది. ఆ చరరాశి ఏకి ముందున్న సంఖ్య ఏమిటి? 1.2. కాబట్టి ఏ యొక్క సంఖ్యా గుణకం ఏమవుతుంది? 1.2 అవుతుంది. ఇక్కడ బి యొక్క సంఖ్యా గుణకం ఏమవుతుంది? 0.8 అవుతుంది. ఆ విధంగా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ 8th చూస్తే 2 × l + b అని అన్నాడు. దీని అర్థం ఏంటి? 2 అనేది l కి చెందుతుంది, b కి కూడా చెందుతుంది. ఇటువంటి సందర్భంలో సంఖ్యా గుణకము 2 అని మనం పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదో చెప్తాను. దీనికి 2l + 2b ఈ విధంగా మనం విడదీసుకొని రాసుకోవాలి. అప్పుడు చూస్తే ఇక్కడ 2l అన్నాం అంటే l అనేది మనకి చరరాశి వేరియబుల్, దాని తాలూకా సంఖ్యా గుణకం ఏంటి? 2. అంటే l యొక్క సంఖ్యా గుణకం 2, అలాగే b యొక్క సంఖ్యా గుణకం కూడా 2. అంటే l కి 2, b కి 2. అంతేగాని l + b కి 2 అనేది సంఖ్యా గుణకం అని మనం చెప్పకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే 7th 3.14 r² అన్నాడు. ఇక్కడ r² అని అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? అది మనకి చరరాశి వేరియబుల్ అవుతుంది. కాబట్టి దానికి ముందు మనకి నెంబర్ ఉందా లేదా? ఉన్నది. 3.14 ఉంది. కాబట్టి ఈ r² యొక్క సంఖ్యా గుణకం ఏమవుతుంది అని అంటే 3.14 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక్క సపోజ్ x + y అని అన్నాడు, x + 2y అని అన్నాడు అనుకోండి, x + 2y. ఇప్పుడు దీని తాలూకా సంఖ్యా గుణకాలు మనం చెప్పాలి. ఫస్ట్ ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, x ఉంది, 2y ఉంది. x యొక్క సంఖ్యా గుణకం, x అనేది మనకి చరరాశి, దానికి ముందు ఏమీ లేదు అంటే 1 × x కదా, అంటే 1 ముందు ఉన్నట్టే కదా. కాబట్టి x యొక్క సంఖ్యా గుణకం 1. y యొక్క సంఖ్యా గుణకము, y అనేది చరరాశి, దానికి ముందు నెంబర్ ఉంది కాబట్టి y యొక్క సంఖ్యా గుణకం మనకి 2 అవుతుంది. ఆ విధంగా మనము కోఎఫిషియెంట్స్ అంటే గుణకాలను మనం ఈజీగా కనిపెట్టవచ్చు.
నెక్స్ట్ ఫోర్త్ లో ఏ చూస్తే ఎక్స్ ను కలిగి ఉన్న పదాలను గుర్తించండి. అంటే అందులో కేవలం ఎక్స్ మాత్రమే ఉండాలి. మరి ఎక్స్ యొక్క గుణకాన్ని గుర్తించండి అని అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ది మనం చూస్తే y² x + y. ఇందులో మనకి ఫస్ట్ ఎక్స్ కలిగిన పదాన్ని గుర్తించండి అన్నాడు. ఇందులో ఎక్స్ ఉందా లేదా? ఉంది. కాబట్టి ఈ పదం అవుతుంది మనకి. అంటే ఈ పదంతో మనకు సంబంధం లేదు, ఎందుకు ఇందులో ఎక్స్ లేదు కాబట్టి ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడేమన్నాడు? ఎక్స్ కలిగిన పదాన్ని గుర్తించండి అంటే గుర్తించాము. ఎక్స్ యొక్క గుణకాన్ని గుర్తించండి. ఇప్పుడు y² x అన్నాడు, y² x అన్నాడు. ఈ ఎక్స్ యొక్క గుణకం ఏమవుతుంది? అది కాకుండా మిగిలినదంతా కూడా దాని తాలూకా గుణకమే అవుతుంది. కాబట్టి ఎక్స్ యొక్క గుణకం ఏమవుతుంది? y² అవుతుంది. అది మనం చూసుకోవాలి. నెక్స్ట్ 6th చూస్తే 12xy² + 25 అని అన్నాడు. కాబట్టి ఇందులో చూస్తే ఎక్స్ ఉన్నదా లేదా? ఎక్స్ కలిగి ఉన్న పదాన్ని గుర్తించమన్నాడు కాబట్టి ఇందులో ఉంది. 12xy² అయ్యింది. కాబట్టి మనకి 12xy². ఇందులో ఎక్స్ యొక్క గుణకం రాయమన్నాడు అంటే ఎక్స్ కాకుండా మిగిలినదంతా కూడా ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ గుణకం అవుతుంది. కాబట్టి మనకు కావాల్సింది అంటే 12y² మనకు కావాల్సినటువంటి కోఎఫిషియంట్ గుణకంగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ బి చూస్తే y² ను కలిగి ఉన్న పదాలను గుర్తించండి మరియు y² యొక్క గుణకాన్ని గుర్తించండి. ఇందులో చూస్తే మనకి y² పదం ముందు గుర్తించమంటున్నాడు. ఇందులో y² ఉందా లేదా? ఉంది. కాబట్టి ఇది మనకి y² యొక్క పదం అవుతుంది. మరి y² యొక్క గుణకము కోఎఫిషియంట్ కూడా మనం గుర్తించమంటున్నాడు. అంటే y² యొక్క గుణకం అన్నాడు కాబట్టి y² ను వదిలేసి మిగిలినంతా చూడాలి. ఈ పదంలో y² కాకుండా మిగిలింది ఏముంది? -x ఉంది. కాబట్టి y² యొక్క కోఎఫిషియంట్ -x. నెక్స్ట్ ఇందులో y² పదం ఉందా? ఉన్నది. మరి y² యొక్క గుణకం ఏమవుతుంది? 5 అవుతుంది. నెక్స్ట్ y² వదిలి అంటే దేని తాలూకా మనకు కోఎఫిషియంట్ అడుగుతాడో అది వదిలిగా మిగిలినంతా మనకి ఏమవుతుంది? దాని యొక్క గుణకం అవుతుంది. ఇప్పుడు ఇందులో y² ఎక్కడైనా ఉందా? ఇక్కడ y² ఉంది, ఇక్కడ కూడా y² ఉంది. అంటే y² తో ఉన్న పదాలు రెండు ఉన్నాయి. ముందు ఇక్కడ ఉన్న y² తాలూకా గుణకం ఏమవుతుంది? -15x. కాబట్టి -15x. ఇందులో ఉన్న y² యొక్క గుణకం అంటే y² వదిలిగా మిగిలింది ఏం మిగిలింది? 7. కాబట్టి ఎక్కడ ఉన్న y² యొక్క గుణకం -15x, ఎక్కడ ఉన్న y² యొక్క గుణకము 7. ఆ విధంగా మనము ఏది అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ 5th చూస్తే ఏకపదులు, ద్విపదులు మరియు త్రిపదులు. ఏకపది అంటే మోనోమియల్, ద్విపది అంటే బైనామియల్, త్రిపది అంటే ట్రైనామియల్, ఒకవేళ బహుపది అంటే పాలినామియల్. ఆ విధంగా మనము చెప్పొచ్చు. మనకి వర్గీకరించండి అని అంటున్నాడు. ఏకపది అంటే మనకి ఒకే ఒక పదం ఉంటే అది మనకి ఏకపది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4th ఉంది. 4th చూస్తే ఒకే ఒక్క పదం మాత్రమే ఉంది. అది స్థిర రాశి అవ్వచ్చు, చరరాశి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఒక్కటే ఉంది. 100 అనేది ఒక్కటే ఉంది. కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? ఏకపది, మోనోమియల్ అవుతుంది. ఇక్కడ m అని రాస్తాను, మోనోమియల్. ఇక్కడ కూడా చూస్తే 7mn. ఇక్కడ ప్లస్లు మైనస్లతో ఏమీ లేకుండా అంతా కలిపి ఒక దగ్గరే ఉంటే అది ఒక పదమే అవుతుంది. కాబట్టి ఇది కూడా మనకి మోనోమియలే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే z² + 2 ప్లస్ ఉంది, అటువైపు ఒక పదం ఇటువైపు ఒక పదం ఉంది. అంటే మొత్తం 2 పదాలు ఉన్నాయి. కాబట్టి ఇదేమవుతుంది? మనకి ద్విపది అవుతుంది. ద్వి అంటే 2, ద్విపది అవుతుంది. అంటే బైనామియల్, బి రాస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూస్తే p²q, pq². కాబట్టి ఈ రెండు కూడా వేరు వేరు. మనం ఎప్పుడు కూడా ఇక్కడ చరరాశులు ఏవైతే ఉన్నా వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ p²q అన్నాడు. ఇక్కడ కూడా p²q ఉంటే అప్పుడు కొంచెం మనం ఆలోచించాలి. కానీ ఇక్కడ pq² ఉంది. అంటే ఇక్కడ p² ఉంది, ఇక్కడ p² కాకుండా q² ఉంది. కాబట్టి రెండు కూడా వేరు వేరు పదాలను మనం ఫిక్స్ అవ్వచ్చు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? 2 పదాలు కాబట్టి బైనామియల్ అవుతుంది. ఇక్కడ చూస్తే x + y - xy. x అనేది ఒక పదము, y అనేది ఒక పదము, xy అనేది మరొక పదము. కాబట్టి ఇక్కడ 3 వేరు వేరు పదాలు ఉన్నాయి. కాబట్టి ఇదేమవుతుంది? ట్రైనామియల్, త్రిపది అవుతుంది. 3 పదాలు కాబట్టి త్రిపది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే a² + b² 2 పదాలు కాబట్టి బైనామియల్, ద్విపది. ఇక్కడ కూడా 2 పదాలు బైనామియల్. ఇక్కడ y² అన్నాడు కాబట్టి ఒకే ఒక్క పదం ఉంది కాబట్టి మోనోమియల్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 2 పదాలు బైనామియల్, ద్విపది. ఇక్కడ చూస్తే 3 పదాలు కాబట్టి ఇదేమవుతుంది? త్రిపది, ట్రైనామియల్. ఎక్కడ చూస్తే 3 పదాలు త్రిపది, ట్రైనామియల్. ఎక్కడ చూస్తే 3 పదాలు త్రిపది, ట్రైనామియల్. ఆ విధంగా చూస్తే మనము ఏకపది, ద్విపది, త్రిపది ఆ మూడింటిని కూడా విడదీయడం జరిగింది. ఒకే ఒక్క పదం ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5m²n pq ఈ విధంగా ఇదంతా కలిపినా కూడా మనకి ఎక్కడ కూడా ప్లస్లు మైనస్లతో విడదీస్తూ లేవు. కాబట్టి అదంతా కూడా ఒక పదమే, ఏకపది, మోనోమియల్ అవుతుంది. అలా కాకుండా x + y - xy + yz ఈ విధంగా ఉందనుకోండి. 1 2 3 4 ఏవి కూడా ఒకేలా లేవు. x ఒకటి, y ఒకటి, xy ఒకటి, yz ఒకటి, అలా వేరువేరుగా ఉన్నాయి. అలా వేరువేరుగా ఉంటే మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి చూడు? 1 2 3 4 4 పదాలు ఉన్నాయి. కాబట్టి 3 పదాలు ఉంటే ట్రైనామియల్, 3 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాము? మనము పాలినోమియల్, బహుపదిగా మనం పిలుస్తాము. పాలినోమియల్, బహుపదిగా మనం చెప్తాం. ఆ విధంగా దేనికి దానికి సపరేట్ చేసి మనకు ఒక్కొక్కసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకసారి చూస్తే
7x + 5y - 2x అని అంటాడు. ఇప్పుడు ఇది ఎన్ని పదాలు? ఏకపద, ద్విపద, త్రిపద అని అడుగుతాడు. మనం చూసిన వెంటనే అక్కడ 3 పదాలు ఉన్నాయి కాబట్టి అది త్రిపది, 3 పదాలు ఉండేది త్రిపది, ట్రైనామియల్ అని పెట్టచ్చు. కానీ మనం ఒక్కసారి కరెక్ట్ గా జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ 7x అన్నాడు, ఇక్కడ 2x అన్నాడు. అంటే వీటి తాలూకా చరరాశులు సమానమా కాదా? సమానమే. 7xలో నుంచి 2x మైనస్ చేయమంటున్నాడు కాబట్టి అది నువ్వు చెయ్యాలి. 7xలో నుంచి 2x తీస్తే 5x + 5y. ఇప్పుడు చూస్తే ఇంతకు ముందు మనకి 3 పదాల్లాగా అనిపించినవి ఇక్కడికి వచ్చేసరికి 2 పదాలు అయిపోయాయి. అంటే ఓవరాల్ గా ఇది మనం త్రిపది పెట్టాలా, ద్విపది పెట్టాలా? ద్విపది పెట్టాలి. అంటే బైనామియల్ పెట్టాలి. ఎందుకు? దీన్ని మనం సింప్లిఫికేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటే మనం చెయ్యాలి. చేయకుండా వాడు ఇచ్చిందే మనకు కరెక్ట్ గా ఇచ్చాడని చెప్పేసి మనం ఫిక్స్ అవ్వకూడదు. అక్కడ చూస్తే ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. అంటే చరరాశులు సమానంగా ఉన్నాయి అంటే అక్కడ మనకి ప్లస్ అడిగితే ప్లస్ చేయాలి, మైనస్ అడిగితే మైనస్ చేయాలి. చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ లో ఏమైతే వచ్చిందో అది మనకి ఏకపద, ద్విపద, త్రిపద లేకపోతే బహుపద అనేది క్లియర్ గా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూస్తే 5x² + 2y³ - 3x² - 4y³ ఈ విధంగా మనకి మొత్తం ఇచ్చాడు. ఇప్పుడు చూస్తే మొత్తం ఇక్కడ మనకి 4 పదాలు ఉన్నాయి కాబట్టి అది బహుపది, పాలినోమియల్ అనుకోవచ్చు. కానీ కరెక్ట్ గా చూస్తే ఇక్కడ x² ఉంది, ఇక్కడ x² ఉంది. x² కి సంఖ్యా గుణకము న్యూమరికల్ కోఎఫిషియంట్ 5 ఉంది, ఇక్కడ -3 ఉంది. అంటే 5 లో నుంచి 3 మైనస్ చేయాలి, మనం చెయ్యాలి. 5 లో నుంచి 3 మైనస్ చేస్తే 2x². అలాగే ఇక్కడ y³ కి +2 ఉంది, ఇక్కడ y³ కి -4 ఉంది. అంటే ఓవరాల్ గా మనకి ఇక్కడ y³ ఉంది, ఇక్కడ y³ ఉంది. అంటే ఒకే సమీకరణంలో, ఒకే సమాసంలో మనకి ఈ విధంగా ఒకే చరరాశులు ఉంటే అప్పుడు మనం వాటికి ప్లస్ చేయమంటే ప్లస్ చేయాలి, మైనస్ చేయమంటే మైనస్ చేయాలి. +2 - 4 -2 అవుతుంది. అంటే -2y³. అంటే ఓవరాల్ గా మనకి ఇక్కడ 4 పదాలు అనిపించాయి కానీ ఫైనల్ గా మనకు వచ్చిన ఎన్ని పదాలు? 2 పదాలు. కాబట్టి ఇదంతా మనకి ఏమవుతుంది? ద్విపది, బైనామియల్ అవుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, వాడు ఏదైతే ఇస్తాడో దాన్నే మనం ఫిక్స్ అవ్వకూడదు. అందులో మనం చేయడానికి అవకాశం ఉంటే సింప్లిఫికేషన్ చేసిన తర్వాత అది ఎందులోకి వెళ్తుందో మనం అబ్జర్వేషన్ చేయాలి. నెక్స్ట్ 6th చూస్తే ఇవ్వబడిన పదాల జత సజాతి పదాలు లైక్ టర్మ్సా లేక విజాతి పదాలు అన్లైక్ టర్మ్స్ అనేది మనకి అడుగుతున్నాడు. ఫస్ట్ చూస్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 100 ఉంది. మనం కరెక్ట్ గా చూస్తే 1, 100 వేరు నెంబర్స్ కాబట్టి మనం కన్ఫ్యూజన్ అయ్యి అది విజాతి పదాలు అన్లైక్ టర్మ్స్ గా మనం పెట్టే ఛాన్స్ అయితే ఉంటది. అంటే మనము చాలా సింపుల్ గా ఉండేవే చిన్న తప్పులు చేస్తుంటాం. ఇది చాలా సింపుల్ కానీ మాక్సిమం తప్పు చేసే అవకాశం అయితే ఉంటది. ఇక్కడ 1 ఉన్నది అంటే దానికి ఇది 1 అనేది గుణకం, దేనికి గుణకం అవుతుంది? ఒకసారి చూస్తే 1 మనం ఎలా రాయొచ్చు? 1 × x⁴ గా మనం రాయొచ్చు. ఇక్కడ 100 ఎలా రాయొచ్చు? 100 × x⁴ గా రాయొచ్చు. అంటే ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0 1. కాబట్టి మనం ఎప్పుడు కూడా గుణకాలు సమానంగా లేనంత మాత్రాన అవి విజాతి అని మనం చెప్పకూడదు. మనకి చరరాశులు సమానంగా ఉంటే చాలు, అవి సజాతి పదాలు. గుణకాలు ఎలా ఉన్నా పర్వాలేదు. ఇక్కడ 1, 100 మనకి గుణకాలు కోఎఫిషియంట్స్ అవుతాయి, అంతేగాని చరరాశి పదాలు కాదు, వేరియబుల్స్ కాదు. ఇక్కడ చూస్తే 1 నేను x⁴ గా రాశాను, 100 ఇక్కడ x⁴ గా రాశాను. ఇప్పుడు రెండు కూడా చూస్తాను ఎలా ఉన్నాయి? చరరాశులు సమానంగా ఉన్నాయి. గుణకాలు వేరువేరుగా ఉన్నా కూడా మనము అవి సజాతి పదాలా విజాతి పదాలా చెప్పాలి అంటే మనకి చరరాశి పదాలు వేరియబుల్స్ ఇంపార్టెంట్. ఇక్కడ x⁴ ఉంది, ఇక్కడ x⁴ ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా 1, 100 రెండు కూడా సజాతి పదాలు లైక్ టర్మ్స్ అవుతాయి. సెకండ్ చూస్తే ఇక్కడ x ఉంది చరరాశి, ఇక్కడ కూడా x ఉంది. మరి వాటి తాలూకు గుణకాలు వేరుగా ఉన్న ఆ రెండు కూడా అంటే మనకి సజాతి పదాలు అంటే వాటి తాలూకా చరరాశులు ఒకేలా ఉండాలి, అప్పుడే మనకు సజాతి పదాలు అవుతాయి. ఈ రెండు చూస్తే చరరాశులు వేరియబుల్స్ x సరిపోయాయి కాబట్టి ఈ రెండు పదాలు కూడా ఓవరాల్ గా ఈ పదం ఈ రెండు కూడా సజాతి పదాలే అవుతాయి. సజాతి లైక్ ఇక్కడ కూడా L అని పెడతాము. నెక్స్ట్ ఇక్కడ చూస్తే -29x -29y మనకి ఇక్కడ స్థిర రాశులు కాన్స్టెంట్స్ గుణకాలు సమానంగా ఉన్నాయి, అంత మాత్రాన అవి సజాతి పదాలు అవ్వవు. మనం ఎప్పుడు కూడా చరరాశులే చూడాలి, సజాతి పదాల విజాతి పదాల చెప్పాలి అంటే. ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది కాబట్టి వేరువేరువి, కాబట్టి విజాతి పదాలు. అన్లైక్ టర్మ్స్ యు ఇక్కడ చూస్తే xy ఉంది, ఇక్కడ చూస్తే x² y² ఉంది. అంటే మనం కాన్సన్ట్రేషన్ అంతా కూడా సజాతి పదాలు విజాతి పదాలు అనేటప్పుడు మనకి గుణకాల మీదకి కోఎఫిషియంట్స్ మీదకి మన దృష్టి వెళ్ళకూడదు, చరరాశుల మీదకి మన దృష్టి వెళ్ళాలి. ఇక్కడ xz ఉంది, ఇక్కడ x² z² ఉంది కాబట్టి వేరువేరుగా ఉన్నాయి. నువ్వు చూసిన వెంటనే 12 12 సరిపోయింది కదా అని చెప్పేసి సజాతి పెట్టే ఛాన్స్ ఉంది. నీకు కూడా వాడు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు? ఒక 4 రకాలు ఇచ్చేసి అందులో సజాతిది కానిది ఏదని అంటాడు. చూడడానికి అన్ని ఒకేలా ఉంటాయి. ఎందుకు? నెంబర్స్. ఇప్పుడు సపోజ్ ఒకసారి చూస్తే 12x 24x, నెక్స్ట్ 12x² 24x², నెక్స్ట్ 12xz
12x² y². నెక్స్ట్ 12yz 12yz లేకపోతే zy 12zy ఈ విధంగా ఇస్తాడు. ఇందులో సజాతి కానిది ఏది అని అంటాడు. ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, అంటే స్థిర రాశులు గుణకాలతో మనకు సంబంధం లేదు కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవ్వదు. ఇక్కడ x² ఉంది, ఇక్కడ x² ఉంది, అప్పుడు మనకి స్థిర రాశులతో సంబంధం లేదు, గుణకాలతో సంబంధం లేదు. మనం చూడాల్సినవన్నీ కూడా చరరాశులే చూడాలి సజాతి విజాతి చెప్పాలంటే. కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ అవ్వదు, సజాతి అవుతుంది కాబట్టి మనకి ఆన్సర్ అవ్వదు. ఇక్కడ చూస్తే xz ఉంది, ఇక్కడ చూస్తే x² z² అని ఉంది. ఇక్కడ చూస్తే మనకి స్థిర రాశులు గుణకాలు సమానంగా ఉన్నాయి, చరరాశులు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి చరరాశులే మనం చూడాలి, వేరువేరుగా ఉన్నాయి కాబట్టి విజాతి అంటే మనకి ఆన్సర్ ఇది అవుతుంది. ఇక్కడ చూస్తే yz, ఇక్కడ చూస్తే zy. yz అన్నా yz అంటే అర్థం ఏంటి? y ఇంటూ z. zy అంటే అర్థం ఏంటి? z ఇంటూ y. అంటే y ఇంటూ z అన్నా z ఇంటూ y అన్నా ఒకటే కాబట్టి మనకి ఈ రెండు కూడా ఏమవుతాయి? సజాతి అవుతాయి. అంటే మనకి ఆన్సర్ ఇది అవ్వదు. మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది. అంటే మన సజాతి విజాతి చెప్పాలి అంటే చరరాశులు వేరియబుల్స్ మీద మన దృష్టి అంతా ఉండాలి. అదే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే 7th ఈ క్రింది వాటిలో సజాతి పదాలు గుర్తించండి. సజాతి పదాలు అంటే మనకేం గుర్తుకు రావాలి? చరరాశులు గుర్తుకు రావాలి. ఇక్కడ చూస్తే xy² ఉంది, -xy² ఉంది, అంటే xy² ఇంకెక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ ఒక రకానికి సంబంధించినవి. xy² ఇక్కడ కూడా ఉంది కాబట్టి ఇది ఒక, అంటే ఈ రెండు సజాతి. xy² ఇది x²y కాబట్టి xy² కాదు, ఇది కాదు. xy² ఇంకెక్కడా లేదు, అంటే ఈ రెండు పదాలు మాత్రమే మనకేమవుతాయి? సజాతి పదాలు. నెక్స్ట్ ఇంకా చూస్తే ఇక్కడ yx² ఉంది, అటువంటిది ఇంకెక్కడైనా ఉందా? yx². ఇక్కడ చూస్తే x²y అన్నా yx² అన్నా ఒకటే కాబట్టి ఈ రెండు కూడా మనకి ఏమవుతాయి? సజాతి పదాలు అవుతాయి. అంటే మన కాన్సెంట్రేట్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ x² ఉంది, x² తో ఉన్న ఇంకేమైనా ఉన్నాయా? ఇక్కడ చూసిన వెంటనే x² ఇక్కడ ఉంది కదా అని పెట్టివచ్చు, కానీ తప్పు. ఎందుకు? ఇక్కడ yx² ఉంది, x² మాత్రమే లేదు, yx² ఉంది కాబట్టి ఈ రెండు మనకి సజాతి పదాలు అవ్వవు. ఇక్కడ x² ఉండాలి, అటువంటి x² ఇంకెక్కడ ఉందో చూడాలి. ఇక్కడ కూడా ఓన్లీ x² మాత్రమే ఉంది, ఇక్కడ కూడా x² ఉంది. ఇంకా ఇక్కడ చూస్తే x² ఉంది, దాంతోపాటు y కూడా ఉంది కాబట్టి ఇది మనకి అవ్వదు. ఇంకా x² ఇక్కడ ఉంది, అంటే -6x², 8x², -11x². ఆ మూడు కూడా మనకి లైక్ టర్మ్స్ సజాతి పదాలు అవుతాయి. ఆ విధంగా మనము దేనికి దానికి సపరేషన్ అయితే మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ బి చూస్తే ఇందులో కూడా ఫర్ ఎగ్జాంపుల్ PQ అన్నాడు. మనకి మిగిలిన వాటిలో PQ ఉండొచ్చు, P ఇంటూ Q అన్నా Q ఇంటూ P అన్నా ఒకటే కాబట్టి PQ QP ఆ రెండు ఎక్కడెక్కడ ఉన్నా చూడాలి. PQ ఇక్కడ QP అన్నాడు కాబట్టి ఇది రెండు సజాతి పదాలు అవుతాయి. ఇక్కడ Q² P² అక్కడ స్క్వేర్లు అనేవి లేవు కదా కాబట్టి దీన్ని కూడా మనం తీసుకోకూడదు. ఇక్కడ చూడు QP అన్నాడు కాబట్టి PQ అన్నా QP అన్నా ఒకటే కాబట్టి ఇది కూడా మనకు అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ PQ అని అనలేదు, ఇక్కడ PQ అని అనలేదు, P²Q అని అన్నాడు కాబట్టి ఇది కూడా మనకు అవ్వదు. కాబట్టి మనకి PQ తో ఉన్న సజాతి పదాలు 10PQ, -7PQ, 78PQ ఆ మూడు మాత్రం అవుతాయి. సపోజ్ P²Q అని అన్నాడు, P²Q ఎక్కడెక్కడ ఉన్నాయి? P²Q ఇంకెక్కడ మనకి లేదు, ఇంకా P²Q ఇక్కడ ఉంది. P²Q అన్నా Q ఇంటూ P² అన్నా QP² అన్నా ఒకటే కదా కాబట్టి ఈ రెండు మనకి సజాతి పదాలు అవుతాయి. అంటే మనకి చరరాశుల పరంగా ఏవి సజాతి పదాలు ఏవి విజాతి పదాలు ఈజీగా చెప్పచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 10.2 చూస్తే మనకి ఫస్ట్ ఏమంటున్నాడు? m = 2 అయితే మనకి ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ అయితే ఇచ్చాడు, వాటి ప్లేసుల్లో మనం m = 2 పెట్టాలి. అంటే m ప్లేస్ లో 2 పెడితే ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2 చూస్తే 3m - 5 అన్నాడు కాబట్టి m ప్లేస్ లో 2 పెట్టాలి. అంటే ఇక్కడ 2 పెట్టామనుకోండి 3 × 2 6 -5 కాబట్టి 6 - 5 1 అవుతుంది. ఆ విధంగా ఇటువంటివన్నీ ఈజీగా చేయొచ్చు. సపోజ్ m ప్లేస్ లో 2 పెట్టాలి, ఇక్కడ 2 పెట్టామనుకో 2² 4 అవుతుంది కాబట్టి ఇదంతా కలిపితే 4 అవుతుంది. 4 × 3 12 -2 × m అంటే 2 కదా అంటే 2 × 2 4 -7 12 -4 -7 -4 -7 -4 -7 -11 అవుతుంది. 12 లో నుంచి 11 మైనస్ చేస్తే 1 కాబట్టి ఫైనల్ ఆన్సర్ మనకి ఏమవుతుంది? 1 అవుతుంది. ఆ విధంగా వాడు ఏదైతే వాల్యూ ప్రతిక్షేపించమంటాడో అందులో మనం డైరెక్ట్ గా ప్రతిక్షేపించేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనేది వస్తుంది. సెకండ్ చూస్తే ఇప్పుడు ఏమంటున్నాడు? P = -2 అయితే అంటే మనం ప్రతి P ప్లేస్ లో కూడా -2 పెట్టాలి. ఇక్కడ 4 అలా ఉంచండి. P ప్లేస్ లో ఏం రాయాలి? -2 +7 4 × 2 8 ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 అంటే ఓవరాల్ గా -8 + 7 అంటే -1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ P ప్లేస్ లో ఏం రాయమన్నాడు? -2. ఇక్కడ P ప్లేస్ లో -2 రాస్తే -2 హోల్ స్క్వేర్ అంటే
మనకి ఏమవుతుంది -2 హోల్ స్క్వేర్ అంటే +4 అవుతుంది. -2 హోల్ స్క్వేర్ అన్నా +2 హోల్ స్క్వేర్ అన్నా +4 అవుతుంది. కాబట్టి ముందు -3 ఉంది. పీ స్క్వేర్ అంటే ఏమొచ్చింది మనకి 4 వచ్చింది, అది అలా ఉంచండి. నెక్స్ట్ +4 ఇంటూ పీ అంటే ఏంటి -2 +7. ఇప్పుడు చూస్తే 3 4 12 అంటే -12, 4 2 8, ప్లస్ ఇంటూ మైనస్ -8 +7. ఇప్పుడు ఓవరాల్ గా మనకి ఏమొస్తుంది -12 -8 -20 అవుతుంది. -20 +7 అంటే -13 అవుతుంది. ఆ విధంగా మనము వాడు ఇచ్చిన దాన్ని అందులో ప్రతిక్షేపిస్తే మనకి కావలసినటువంటి ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, థర్డ్ చూస్తే x = -1 అయితే కింది సమాసాల విలువలు అంటే x ప్లేస్ లో -1 పెట్టాలి. మనకి వీటన్నిటిలో కొంచెం డిఫికల్ట్ గా ఉండేది 3 అనేది ఉంది, అలాగే 4 ఉంది. ఈ రెండు కూడా మనం డిస్కషన్ చేద్దాము. ఈ రెండు ఈజీగానే ఉంటాయి. ఎక్స్ ప్లేస్ లో ఏం చేయాలి, -1 పెట్టాలి. అంటే -1 హోల్ స్క్వేర్ +2 ఇంటూ ఎక్స్ అంటే -1 +1 -1 హోల్ స్క్వేర్ అంటే 1, 2 ఇంటూ 1 2 ప్లస్ ఇంటూ మైనస్ +1. ఓవరాల్ గా ఇక్కడ 1 ఇక్కడ 1 2 ఇక్కడ -2 ఉంది. అంటే 2 - 2 అంటే ఏమవుతుంది మనకి ఫైనల్ ఆన్సర్ 0 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది చూస్తే ఎక్స్ ప్లేస్ మనకి ఏం పెట్టమన్నాడు, 2 ఇంటూ మనకు చూస్తే 2 ఇంటూ ఎక్స్ అంటే -1 కదా, -1 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ అంటే -1 -2. దట్ ఇంప్లైజ్ -1 హోల్ స్క్వేర్ అంటే 1 కాబట్టి 2 ఇంటూ 1 2 మైనస్ ఇంటూ మైనస్ +1 -2 అంటే ఓవరాల్ గా మనకి 2 + 1 అంటే 3 -2 అంటే 1. ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది మనకి 1 వచ్చింది. ఆ విధంగా వాడు ఏదైతే మనకి వాల్యూ ఇస్తాడో ఆ వాల్యూని అందులో ప్రతిక్షేపించి మనకు కావాల్సింది ప్లస్ లో మైనస్ లో అవేవి కన్ఫ్యూజన్ అవ్వకుండా ఈజీగా మనం చేయొచ్చు. నెక్స్ట్ చూస్తే ఫోర్త్ది a = 2 b = -2 అయితే ఇంతకు ముందు మనకి ఒక వాల్యూ ఇచ్చాడు, ఇప్పుడేమో ఒకటి కంటే 2 వాల్యూస్ ఇచ్చాడు. ఆ రెండింటిని కూడా అందులో మనం ప్రతిక్షేపించిస్తే ఈజీగా చేయొచ్చు. మనం ఇందులో ఫస్ట్ చూస్తే ఏ ప్లేస్ లో 2 పెట్టాలి, బి ప్లేస్ లో -2 పెట్టాలి. కాబట్టి ఏ స్క్వేర్, ఏ అంటే 2 కాబట్టి 2 స్క్వేర్ ఏమవుతుంది మనకి 4 అవుతుంది. అలాగే ప్లస్ బి అంటే -2 హోల్ స్క్వేర్ అన్నా కూడా 4 అవుతుంది. అంటే ఓవరాల్ గా మన ఆన్సర్ అంటే 8 అవుతుంది. అది ఫస్ట్ ది. సెకండ్ చూస్తే ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ ఏ అంటే 2 బి అంటే -2 ప్లస్ బి అంటే -2 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూస్తే 4 2 ఇంటూ 2 4 ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ -2 హోల్ స్క్వేర్ అంటే 4 అవుతుంది. ఇక్కడ -4 + 4 క్యాన్సిల్ అయితే ఫైనల్ రిజల్ట్ మనకు 4 వస్తుంది. సెకండ్ది. థర్డ్ చూస్తే ఏ స్క్వేర్ -b స్క్వేర్ అంటాడు. ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 మైనస్ బి అంటే -2 బి ప్లేస్ లో వేస్తే -2 హోల్ స్క్వేర్ అన్నా 4 అవుతుంది. అప్పుడు 4 క్యాన్సిల్ అయితే అంటే +4 -4 కాబట్టి క్యాన్సిల్ అయితే మనకు కావాల్సిన ఆన్సర్ 0 అవుతుంది. ఆ విధంగా ఫోర్త్ క్వశ్చన్ కి సంబంధించి అన్ని కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ చూస్తే ఏ ప్లేస్ లో 0 పెట్టాలి, బి ప్లేస్ లో -1 పెట్టాలి. అయితే కింద ఉన్న సమాసాలు ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా వాల్యూస్ కొనుక్కోమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 చేస్తే ఏ ప్లేస్ లో 0 పెట్టమంటున్నాడు. అంటే 0 స్క్వేర్ అంటే మనకి ఈ టర్మ్స్ లో ఏ ఎక్కడైతే ఉంటుందో ఇది కొంచెం మనకి మంచి బిట్ గా చెప్పొచ్చు. ఎక్కడైతే ఏ ప్లేస్ లో 0 పెట్టమన్నాడు, ఇక్కడ ఏ ప్లేస్ లో 0 పెడితే దాని అర్థం ఏంటి, 0తో దీని అంతా ఇంటూ చేసినా ఇదంతా 0 అవుతుంది. ప్లస్ ఇందులో కూడా ఏ ఉంది కాబట్టి 0తో ఇంటూ చేస్తే ఇది 0 అవుతుంది. నెక్స్ట్ ఇందులో కూడా ఏ ఉంది కాబట్టి ఇది కూడా 0 అవుతుంది. అంటే ఓవరాల్ గా ఈ ఎక్స్ప్రెషన్ తాలూకా మొత్తం వాల్యూ 0 అవుతుందని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ ప్లేస్ లో 0 పెట్టమన్నాడు. ఇక్కడ ఇది చూస్తే 0 పెట్టే మనకు ఆటోమేటిక్ 0 అవుతుంది. ఇందులో కూడా ఏ ఉంది కాబట్టి 0 ఇంటూ బి మనకి ఏమవుతుంది 0 అవుతుంది. +2 ఇక్కడ ఏ లేదు కాబట్టి 2ని 2 లాగే మనం తీసుకోవాలి. అప్పుడు మనకి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 2 అనేది అవుతుంది. అంటే మనకి ఒక వాల్యూ 0 ఉన్నది అంటే ఆ వాల్యూ ఎక్కడెక్కడైతే ఉందో దాని వాల్యూ మొత్తం అంటే దాన్ని మొత్తం 0 చేసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏ ప్లేస్ లో 0 పెట్టాలి, ఇక్కడ ఏ ఉంది అంటే దీని తాలూకు వాల్యూ అంతా 0. ఇక్కడ మనకి ఏ అనేది లేదు కాబట్టి బి తాలూకు వాల్యూ అంతా -1 హోల్ స్క్వేర్ అంటే బి ప్లేస్ లో -1 రాస్తే -1 హోల్ స్క్వేర్ +1 -1 హోల్ స్క్వేర్ అన్న 1 +1 1 + 1 ఏమవుతుంది మనకి 2 అవుతుంది. ఆ విధంగా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ 6th చూస్తే కింది సమాసాలను సూక్ష్మీకరించండి, x = 2 అయితే దాని విలువ కనుగొనండి అని అంటున్నాడు. అంటే దీని ముందు మనం సింప్లిఫై చేయమంటున్నాడు. ఆ తర్వాత x ప్లేస్ లో 2 పెట్టి దాని వాల్యూ చేయమంటున్నాడు. ఇక్కడ x + 7 ఇక్కడ 4 × x 4x అవుతుంది. కాబట్టి ఫస్ట్ దీన్ని నేను చేస్తాను. x + 7 4 × x 4x ప్లస్ ఇంటూ మైనస్ 4 5 20. ఇప్పుడు చూస్తే నీకు x + 4x ఓవరాల్ గా ప్లస్ చేస్తే 5x అవుతుంది. +7 -20 ఏమవుతుంది -13 అవుతుంది. ఇప్పుడు x ప్లేస్ లో మనకి ఏం పెట్టమన్నాడు 2 పెట్టమన్నాడు కాబట్టి 5 × 2 10 అవుతుంది.
-13 అంటే ఓవరాల్ గా మనకి -3 అనేది కావాల్సిన ఆన్సర్ గా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి నేను 4th చూస్తే 4 × 2x 8x -4 × 1 1 ప్లస్ 3x ప్లస్ 11. ఇప్పుడు చూస్తే x లన్నీ ముందు ప్లస్ చేయాలి. 8x ప్లస్ 3x 11x -4 ప్లస్ 11 అప్పుడు ఏమవుతుంది ప్లస్ 7 అవుతుంది. ఇప్పుడు x ప్లేస్ లో మనం ఏం పెట్టాలి, x ప్లేస్ లో మనం 2 పెట్టాలి. కాబట్టి 11 × 2 ఏమవుతుంది మనకి 11 × 2 అయితే 22 అవుతుంది ప్లస్ 7 ఓవరాల్ గా ఏమవుతుంది మనకి ఆన్సర్ 29 అనేది వస్తుంది. ఆ విధంగా మనం సింప్లిఫికేషన్ చేసిన తర్వాత వాడు ఏ వాల్యూ అయితే ప్రతిక్షేపించమన్నాడో ఆ వాల్యూని ప్రతిక్షేపిస్తే మనకు కావాల్సినటువంటి ఫైనల్ రిజల్ట్ వస్తుంది. 7th చూస్తే కింది సమాసాలను సూక్ష్మీకరించండి. x = 3, a = -1, b = -2 అయినప్పుడు వాటి విలువలు కనుగొనండి అని అంటున్నాడు. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ముందు మనం సింప్లిఫై చేయాలి. ఇక్కడ 3x ఉంది, ఇక్కడ -x ఉంది. అంటే ఓవరాల్ గా 3x లో నుంచి ఒక x మైనస్ చేస్తే 2x -5 + 9 అంటే +4. ఇప్పుడు x వాల్యూ ఏమైనా ప్రతిక్షేపించమన్నాడా, ప్రతిక్షేపించమన్నాడు. ఎంత 3. కాబట్టి 2 × x ప్లస్ లో 3 వేస్తే 2 3 = 6 అవుతుంది +4 6 + 4 10 అవుతుంది. మరి ఏ బి వాల్యూలు ఎందుకు ఇయ్యలేదు అంటే అక్కడ ఎక్కడ కూడా మనకి ఏ బి తాలూకు వాల్యూ లేవు కాబట్టి వాటిని మనం ప్రతిక్షేపించాల్సిన అవసరం అయితే రాలేదు. ఇక్కడ చూస్తే మనకి ముందు స్థిర రాశులు 2 + 4 6 అవుతుంది. -8x + 4x అప్పుడు ఓవరాల్ గా -4x అవుతుంది. ఇప్పుడు x ప్లస్ లో మనకి ఏమేయమన్నాడు 3 వేయమన్నాడు. కాబట్టి x ప్లస్ లో 3 వేస్తే 4 3 = 12 అవుతుంది. అంటే 6 - 12 6 - 12 అంటే అర్థం ఏంటి -6 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఈ 2 క్వశ్చన్లు అయిపోయి. ఇప్పుడు మూడోది చూస్తే 3a + 5 -8a + 1 ఇక్కడ 3a ఉంది, ఇక్కడ -8a ఉంది. అంటే ఓవరాల్ గా మనకి ఏమవుతుంది +3a -8a అంటే -5a అవుతుంది. అలాగే +5 + 1 ఓవరాల్ గా +6 అవుతుంది. ఇప్పుడు ఏ ప్లేస్ లో మనకి ఏమేయమని చెప్పాడు -1 వేయమని చెప్పాడు. అంటే -5 ఏ ప్లేస్ లో -1 +6 5 × 1 5 -× ప్లస్ కాబట్టి ప్లస్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి 5 + 6 మనకి ఏమవుతుంది 11 అనేది అవుతుంది. నెక్స్ట్ 4th చూస్తే 10 - 4 10 - 4 ఏమవుతుంది 6. ఇక్కడ -3b -5b ఓవరాల్ గా -8b అవుతుంది. మనకి ఇప్పుడు 6 - 8 బి ప్లేస్ లో ఏం రాయమన్నాడు -2 రాయమన్నాడు. కాబట్టి 6 - ప్లస్ 8 2 = 16 6 + 16 22 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అనేది అవుతుంది. ఆ విధంగా వాడు ఏవైతే వాల్యూస్ ఇస్తాడో ఆ వాల్యూస్ అందులో వేస్తే మనకు కావాల్సిన ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 8th చూస్తే ఫస్ట్ 8th లో z = 10 అయితే ఇక్కడ మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దాని తాలూకు వాల్యూ అడుగుతున్నాడు. అంటే z ప్లేస్ లో 10 రాయాలి. మనం ఇటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా రాసుకుంటే ఈజీగా చేయొచ్చు. z ప్లేస్ లో 10 కాబట్టి 10³ ఏమవుతుంది మనకి 1000 అవుతుంది. -3 × z ప్లేస్ లో 10 కదా రాయాలి 10 - 10. ఇప్పుడు ఇక్కడ 10 - 10 అంటే ఏమవుతుంది 0 అవుతుంది. అంటే 0 తోటి ఇదంతా 0 అవుతుంది. 0 తోటి దీన్ని ఇంటూ చేస్తే ఇదంతా కూడా మనకి 0 అయిపోతుంది. అప్పుడు 1000 లో నుంచి 0 మైనస్ చేస్తే మనకి మళ్ళీ 1000 వస్తుంది దాని ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ చూస్తే p = -10 అయితే ఇక్కడ మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దాని వాల్యూ అడుగుతున్నాడు. అంటే p ప్లేస్ లో -10 పెట్టాలి. అంటే -10 హోల్ స్క్వేర్ -10 హోల్ స్క్వేర్ -2 × p అంటే -10 అన్నాడు కదా -10 -100. ఇప్పుడు చూస్తే -10 హోల్ స్క్వేర్ అంటే 100. అంటే -10 కు హోల్ స్క్వేర్ చేసిన 100 +10 కి హోల్ స్క్వేర్ చేసిన 100. మళ్ళీ మైనస్ × మైనస్ ప్లస్ 2 × 10 20 -100. ఇక్కడ +100 -100 క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలింది ఏంటి ఫైనల్ గా 20 అనేది మిగిలింది. దాని ఆన్సర్ 20 అవుతుంది. నెక్స్ట్ 9th x = 0 అయినప్పుడు దీని వాల్యూ 5 అయితే ఏ విలువ ఎంత అని అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ దీని వాల్యూ అంతా కూడా ఒకసారి చూస్తే 2x² + x - a = 5 అంటున్నాడు. అంటే ఎందుకు దీని వాల్యూ అంతా 5 అంటున్నాడు. ఎప్పుడట x = 0 అయినప్పుడు. అంటే x ప్లేస్ లో 0 అయినప్పుడు దీని వాల్యూ అంతా 5 అవుతుందట. అంటే ఏ వాల్యూ మనం కనుక్కోవాలి. x ప్లేస్ లో 0 వేయాలి. అప్పుడు దీని అంతా 0 వేస్తారంటే ఇదంతా కూడా 0 అయిపోద్ది. ఎందుకు 0² అంటే 0 0 × 2 అన్న 0 అంటే ఎక్కడెక్కడైతే x ఉంటుందో ఆ పదం అంతా కూడా 0 అయిపోద్ది. ఎక్కడ కూడా x ఉంది కాబట్టి ఇది 0 + 0 - a = 5. కాబట్టి మనకు కావాల్సిన ఏ వాల్యూ ఎక్కడ ఉండేటువంటి మైనస్ అటు వెళ్తే అటువైపు కూడా మైనస్ అవుతుంది కాబట్టి -5 అవుతుంది. అంటే మనకు కావాల్సినటువంటి ఏ వాల్యూ -5 అవుతుంది. నెక్స్ట్ 10th చూస్తే కింది సమాసాన్ని సూక్ష్మీకరించండి. a = 5 b = -3 అయినప్పుడు దాని విలువ కనుగొనండి. అంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. దాన్ని సింప్లిఫై చేయమంటున్నాడు. 2 × a² 2a²
2 into AB plus 2AB plus 3 minus AB. ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే 2a² ఇంకెక్కడా లేదు కాబట్టి దాన్నే డైరెక్ట్ వేసుకోవాలి 2a². ఇక్కడ AB దగ్గర +2 ఉంది, ఇక్కడ AB దగ్గర -1 ఉంది. అంటే +2AB లో నుంచి ఒక AB మైనస్ చేస్తే ఇంకొక AB మిగులుతుంది, +AB +3. ఇప్పుడు ఇది మనకి ఫైనల్ గా వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్. అందులో ఏ ప్లేస్ లో 5 పెట్టమంటున్నాడు కాబట్టి 2 into 5 పెట్టి మనకు 5² 25 ప్లస్ A అంటే 5, A అంటే 5, B అంటే -3 ప్లస్ 3. 2 into 25 50, 5 into 3 15, ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. 50 లో నుంచి 15 తీస్తే 35 ప్లస్ 3, 35 ప్లస్ 3 మనకు కావాల్సినటువంటి ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది 38 అనేది వచ్చింది. ఆ విధంగా సింప్లిఫై చేసేసి మనకు వాల్యూస్ అనేవి ఏమని కూడా చెప్తాడు. ఈ విధంగా బీజీఈ సమాసాలకు సంబంధించినటువంటి లెసన్ అనేది కంప్లీట్ చేసాం. నెక్స్ట్ 7th క్లాస్ లో 11th లెసన్ మనం చూస్తే ఘాతాలు ఘాతాంకాలు అంటే ఎక్స్పోనెంట్స్ అలాగే పవర్స్ దానికి సంబంధించి ఎక్సర్సైజుల్లో ఏమేమైతే క్వశ్చన్స్ ఇచ్చాడో మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ 11.1 చూస్తే అందులో కింది వాటి విలువలు కనుగొనని అంటున్నాడు. 2⁶ మనము 2⁶ ని డైరెక్ట్ గా తెలిస్తే పర్వాలేదు. మామూలుగా ఏ విధంగా చేయొచ్చు 2⁶ ని 2³ into 2² ఈ విధంగా మనం రాయొచ్చు. సారీ 2³ into 2³ గా మనం రాయొచ్చు. ఎందుకు మనకి బేసెస్ ఈక్వల్ గా ఉంటే అప్పుడు మనము ఆ ఘాతాంకాలను ప్లస్ చేయొచ్చు. ఇప్పుడు బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి 2 పవర్ ఆఫ్ ఘాతాంకాలను ప్లస్ చేయాలి. 3 + 3 6 అవుతుంది. అంటే మనకు కావాల్సినటువంటి 2⁶ ని ఈ విధంగా మనం రాసుకోవచ్చు. నాకు 2⁶ తాలూకు వాల్యూ డైరెక్ట్ గా తెలుసు, చేసేస్తున్నాం. ఒకవేళ చెయ్యలేని సందర్భంలో ఈ విధంగా చెయ్యాలి అనే విషయాన్ని చెప్తున్నాను. ఇక్కడ చిన్న నెంబర్ కాబట్టి మనం డైరెక్ట్ గా మనం కూర్చోబెట్టి చేస్తాం. ఒక్కొక్కసారి పెద్ద నెంబర్ అడిగేటప్పుడు మనం ఈ విధంగా విడదీసుకోవచ్చు అనే విషయాన్ని మీకు గుర్తు చేయడానికి చెప్తున్నాను. ఇక్కడ 2³ అంటే 8 అని నాకు తెలుసు, అలాగే 2³ అంటే 8 అని నాకు తెలుసు. 8 into 8 64. లేదు ఒకవేళ నాకు డైరెక్ట్ గా 2⁶ తాలూకు వాల్యూ 64 అని తెలిసినా మనకి ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ 5⁴ అంటున్నాడు. నేను 5⁴ ని 5² గా నేను రాసుకుంటాను. అంటే ఇది A⁴n అప్పుడు ఏమవుతుంది, ఇది A⁴mn అంటే పైన ఉండేటటువంటి పవర్స్ మనకి ఇంటూ అవుతాయి. అప్పుడు A అంటే 5, mn అంటే ఈ రెండు ఇంటూ చేసుకుంటారు. 2 into 2 ఏమో 4 అవుతుంది. అంటే 5⁴ ని ఈ విధంగా రాసుకోవచ్చా లేదా? రాసుకోవచ్చు. ముందు నాకు 5² అంటే తెలుసు 25 అని. ఆ 25కి 5² 25 కూడా మళ్ళీ స్క్వేర్ ఉంది. 25కి స్క్వేర్ ఉంటే 625. అంటే ఓవరాల్ గా 5⁴ ని 625 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 11² మనకి 1 నుంచి 30 వరకు స్క్వేర్స్ అనేవి కంపల్సరీగా రావాలి. మనకి 11² అంటే 121. ఆ విధంగా నెక్స్ట్ 9³ అంటే 9³ మనకి 1 నుంచి 10 వరకు మినిమం క్యూబ్స్ అనేవి రావాలి. కాబట్టి 9³ మనకి ఏమవుతుంది 729 అవుతుంది. ఆ విధంగా వాటి తాలూకు వాల్యూస్ ని డైరెక్ట్ గా మనం చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ ఏమంటున్నాడు చూడండి, కింది వాటిని ఘాతాంక రూపంలో వ్యక్తపరచండి, పవర్స్ లో రాయండి అని అంటున్నాడు. మనకి ఇక్కడ చూస్తే T into T అన్నాడు. అంటే ఒక టీని ఎన్నిసార్లు రాస్తావో పవర్ లో అంత పెట్టాలి. T into T ఏమవుతుంది T². 2 into 2 2² into A into A² అంటే 2² into A² అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి B అనేది ఎన్నిసార్లు ఉంది ఇంటూ చేసుకుంటుంది 1 2 3 4 అంటే ఇదేమవుతుంది B⁴ అవుతుంది. అంటే ఆ విధంగా ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు ఇంటూ చేసేయడమే. 5 into 5 5² 7 7 7 3 టైమ్స్ ఉంది కాబట్టి 7³ ఆ విధంగా మనము ఏది ఇచ్చినా కూడా ఇది ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ చూస్తే కింది ఇచ్చిన సంఖ్యలను ఘాత రూపంలో వ్యక్తపరచండి అంటే పవర్స్ లో రాయమని చెప్తున్నాడు. మనకి నేను ముందే చెప్పాను, ఏం చెప్పాను అంటే మనకి స్క్వేర్స్ క్యూబ్స్ ఆ రెండు కూడా మినిమం మనకి స్క్వేర్స్ అయితే 1 నుంచి 30 వరకు, క్యూబ్స్ అయితే 1 నుంచి 10 వరకు మినిమం తెలిసి ఉండాలి అని అంటున్నాను. ఒకవేళ తెలియని సందర్భంలో ఏ విధంగా చేయాలో కూడా చూద్దాం. ఫస్ట్ చూస్తే 512 ని మనం 8³ గా మనం రాయొచ్చు. 343 ని మనము 7³ గా రాయొచ్చు. 729 ని మనము రెండు రకాలుగా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి 20 స్క్వేర్ రూపంలో అయితే 27² గా రాయొచ్చు. అలాగే క్యూబుల్లా అయితే మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 9³ గా మనం రాయొచ్చు. అంటే రెండు రకాలుగా రాయగల స్క్వేర్ లాగా క్యూబ్ లాగా రెండు రకాలుగా రాయగలిగే నెంబర్ ఏదైనా ఉన్నది అంటే అది 729. ఇక్కడ చూస్తే 3125 అన్నాడు. దీనికి దేనికి స్క్వేర్ గా రాయాలి, దేనికి క్యూబ్ గా రాయాలి అటువంటి సందర్భంలో మనకు తెలియనప్పుడు ఇటువంటి వాటిని మనము ప్రధాన కారణాంకాల లబ్ధము అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. అంటే దీన్ని మనం చేయాలి. ఇక్కడ లాస్ట్ లో 5 ఉంది కాబట్టి కంపల్సరీగా 5 తో డివైడ్ అవుతుంది. 5 6 30 ఇంకా 1 పక్కన 2 అంటే 12 5 2
10 ఇంకా 25 ఉంటుంది 5 ఆ విధంగా 625 టైమ్స్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మళ్ళీ 5 తోటి 5 125 తో అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 5 తోటి 25. నెక్స్ట్ 5 × 5 అంటే ఓవరాల్ గా 3125 ఏ విధంగా రాయొచ్చు? 5 × 5 × 5 × 5 × 5. ఎన్ని 5లు ఉన్నాయో పవర్లో అది పెట్టాలి. 5 పవర్ ఆఫ్ ఎన్ని 5లు ఉన్నాయో 1 2 3 4 5 అంటే 5 పవర్ ఆఫ్ 5 గా మనం దీన్ని రాయొచ్చు అని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా మనకి తెలియని సందర్భంలో ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఒకవేళ నీకు డైరెక్ట్ గా తెలిస్తే చేయొచ్చు, ఒకవేళ ఇవి కూడా నీకు తెలియకపోతే అప్పుడు వాటిని కూడా నువ్వు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఆ విధంగా చేస్తే నీకు కావాల్సినటువంటిది వస్తుంది. అంటే పవర్స్ లో దాని తాలూకు వాల్యూ మొత్తాన్ని నువ్వు రాయొచ్చు. నెక్స్ట్ 4th చూస్తే ఈ క్రింది ప్రతి వాటిలో పెద్ద సంఖ్య ఏదో సాధ్యమైన చోట గుర్తించండి. ఏది పెద్దదో ఏది చిన్నదో మనకు అడుగుతున్నాడు. 4 క్యూబ్ ఫస్ట్ చూస్తే 4 క్యూబ్ అంటే ఏమవుతుంది? మనకి 64 అవుతుంది. 3 పవర్ ఆఫ్ 4 అంటే ఏమవుతుంది? 81 అవుతుంది. అంటే మనకి 3 పవర్ ఆఫ్ 4 ఏమో పెద్దదిగా చెప్పొచ్చు. 5 క్యూబ్ అంటే 125. మరి 3 పవర్ ఆఫ్ 5 అంటే 3 పవర్ ఆఫ్ 4 అంటే 81. 3 పవర్ ఆఫ్ 5 అంటే ఇంకొక ఇంటూ 3 చేయాలి. 81 × 3 చేస్తే 243 అవుతుంది. మరి రెండిట్లో పెద్దది అది 3 పవర్ ఆఫ్ 5 అనేది పెద్దది. నెక్స్ట్ 8 స్క్వేర్ అంటే 64. 2 పవర్ ఆఫ్ 6 అంటేనే 64. 2 పవర్ ఆఫ్ 6 అంటేనే 64. 2 పవర్ ఆఫ్ 7 అంటే 64 × 2 చేయాలి 128. 2 పవర్ ఆఫ్ 8 అంటే 128 × 2 చేయాలి 256. మనకి ఇక్కడ 2 పవర్ ఆఫ్ 8 ఉంది 256 కదా. అంటే ఈ రెండిట్లో మరి ఏది పెద్దది? 256. కాబట్టి 2 పవర్ ఆఫ్ 8 ఏమో పెద్దదిగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ 4th చూస్తే 100 స్క్వేర్ ఇచ్చాడు, ఇక్కడ 2 పవర్ ఆఫ్ 100 ఇచ్చాడు. ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి అంటే చాలా ఈజీ ట్రిక్ అనేది ఒకటి ఉంది. అది మనం ఫాలో అయితే ఇక్కడ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ పవర్స్ ఏమున్నాయి? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 100 ఉంది. ఆ రెండింటికి కూడా హెచ్సిఎఫ్ తీసుకోండి. గసాబా హెచ్సిఎఫ్ తీసుకుంటే 2కి 100కి హెచ్సిఎఫ్ మనకి 2 అనేది అవుతుంది. ఈ గసాబా తోటి దీన్ని డివైడ్ చేయాలి. 2 అనేది ఇక్కడ ఉన్న పవర్ లో 2 ఉంది కదా. 2 అనేది 2 తోటి ఎన్నిసార్లు పోతుంది? ఒక్కసారి మాత్రమే పోతుంది. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనకి 100 ఉంది. ఇక్కడ ఆల్రెడీ 100 ఉంది. 100 పైన స్క్వేర్ ఉంది. 2 అనేది 2 తోటి ఎన్నిసార్లు పోతుంది? ఒక్కసారి పోతుంది. అలా ఉంచుంది. ఇప్పుడు ఇటువైపు చూడండి, ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 2 అనేది 2 తోటి 100 ఎన్నిసార్లు పోతుంది? 50 టైమ్స్ పోతుంది. కాబట్టి 50. ఇప్పుడు చూస్తే 100 పవర్ ఆఫ్ 1 అంటే 100. 2 పవర్ ఆఫ్ 50 అంటే 2 పవర్ ఆఫ్ 10 అంటేనే 1024. 2 పవర్ ఆఫ్ 50 అంటే చాలా ఎక్కువ. కాబట్టి మనకి ఇది పెద్ద వాల్యూగా మనం చెప్పొచ్చు. అంటే ఓవరాల్ గా 2 పవర్ ఆఫ్ 100 మనకు పెద్దది. అంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే పవర్స్ తోటే నువ్వు చెప్పలేని సందర్భంలో ఆ పవర్స్ నువ్వు హెచ్సిఎఫ్ కడితే ఆ హెచ్సిఎఫ్ తోటి వాటిని డివైడ్ చేస్తే ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5th చేస్తాను, ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ పవర్ లో 2 పవర్ ఆఫ్ 10, ఇక్కడ పవర్ లో 2 ఉంది. 10కి 2కి హెచ్సిఎఫ్ మనకి ఏమవుతుంది? 2 అనేది అవుతుంది. అంటే ఇక్కడ 2 పవర్ ఆఫ్ 10 ఉంది కదా, అంటే అక్కడ 10 అనేది పవర్ లో ఉంది కదా. ఇక్కడ 2 హెచ్సిఎఫ్ అనేది 10 తోటి ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్ పోతుంది. అంటే 2 పవర్ ఆఫ్ 5. ఇక్కడ 10 పవర్ ఆఫ్ స్క్వేర్ ఉంది, ఇక్కడ 2 వచ్చింది. అంటే 2 అనేది 2 తోటి 1 టైమే పోతుంది. కాబట్టి 10 పవర్ ఆఫ్ 1. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలాయి మనకి? 2 పవర్ ఆఫ్ 5 మిగిలింది, 10 పవర్ ఆఫ్ 1 మిగిలింది. 10 పవర్ ఆఫ్ 1 అంటే 10, 2 పవర్ ఆఫ్ 5 అంటే 32. అంటే ఓవరాల్ గా 2 పవర్ ఆఫ్ 5 ఉండే వాల్యూ పెద్దది. మరి ఓవరాల్ గా మన వాల్యూ ఏం పెద్దది? 2 పవర్ ఆఫ్ 10 పెద్దది. ఫర్ ఎగ్జాంపుల్ కి ఒకవేళ ఇది చూద్దాం. 2 పవర్ ఆఫ్ 8 స్క్వేర్. పవర్స్ లో ఏమున్నాయి? 8 ఉంది, అలాగే 2 ఉంది. ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? హెచ్సిఎఫ్ 2 అవుతుంది. అంటే ఇక్కడ పవర్ లో 8 ఉంది కదా, 8 అనేది 2 తోటి ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ పోతుంది. ఇక్కడ 2 అనేది 2 తోటి ఎన్నిసార్లు పోతుంది? 1 టైం పోతుంది. కాబట్టి ఇక్కడ 4 వచ్చింది. అంటే 2 పవర్ ఆఫ్ 4 వచ్చింది కాబట్టి 4. ఇక్కడ 8 పవర్ ఆఫ్ 1 వచ్చింది కాబట్టి 1. ఆ విధంగా హెచ్సిఎఫ్ తోటి పవర్స్ ని నేను డివైడ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ 2 పవర్ ఆఫ్ 4 అంటే 16, 8 పవర్ ఆఫ్ 1 అంటే 8. మరి ఓవరాల్ గా 16 పెద్దది. 16 దేనికి సంబంధించింది? 2 పవర్ ఆఫ్ 4 కి. 2 పవర్ ఆఫ్ 4 దేనికి సంబంధించింది? 2 పవర్ ఆఫ్ 8 కి. ఆ విధంగా మనం చేస్తే ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలి? పవర్స్ కి హెచ్సిఎఫ్ కట్టాలి. ఆ పవర్స్ ని హెచ్సిఎఫ్ తో డివైడ్ చేసిన నెంబర్స్ వస్తాయి కదా, వాటిని మనం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ 3 పవర్ ఆఫ్ 10, 4 పవర్ ఆఫ్ 5 ఈ రెండింటిలో ఏది పెద్దదో నాకు తెలియదు. అప్పుడు నేను ఏం చేస్తాను? పవర్స్ ఏవైతే ఉన్నాయో, పవర్స్ ఏమున్నాయి? 10 ఉంది, అలాగే 5 ఉంది. ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 5 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 10 ఉంది కదా, ఇక్కడ పవర్ 10 ఉంది, ఇక్కడ పవర్ 5 ఉంది. హెచ్సిఎఫ్ ఏమో 5 వచ్చింది. అంటే 10 అనేది హెచ్సిఎఫ్ 5 తోటి ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. కాబట్టి 3 స్క్వేర్ అంటే 3 పైన 2.
అంటే 10 డివైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ పవర్ లో 5 ఉంది, ఇక్కడ హెచ్సిఎఫ్ 5 వచ్చింది. అంటే 5 అనేది 5 తోటి ఒక్కసారి మాత్రమే పోతుంది కాబట్టి 4 పవర్ ఆఫ్ 1. ఇప్పుడు చూడు 3 స్క్వేర్ అంటే 9, 4 పవర్ ఆఫ్ 1 అంటే 4. మరి 9 పెద్దదా 4 పెద్దదా? 9 పెద్దది. 9 అనేది దేనికి సంబంధించింది? 3 పవర్ ఆఫ్ 10 కి సంబంధించింది స్టార్టింగ్ లో. ఆ విధంగా మనకి పవర్స్ అనేవి వస్తే వాటికి హెచ్సిఎఫ్ కడితే చాలా ఈజీగా మనం తక్కువ టైంలో చేయొచ్చు. దీని మీద క్వశ్చన్ కూడా అడిగే సందర్భం అనేది చాలా వరకు ఉన్నదనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 పవర్ ఆఫ్ 9, 7 పవర్ ఆఫ్ 6 ఈ రెండింటిలో ఏది పెద్దదో ఏది చిన్నదో, చిన్నదేదో అడగాలి. చిన్నదేదో చెప్పాలి అంటే ముందు నేను ఏం చేస్తాను, 5 పవర్ ఆఫ్ 9 తాలూకు వాల్యూ కనుక్కోవడం చాలా కష్టం. అంటే 5 ని 9 టైమ్స్ ఇంటూ చేయాలి, కష్టం. 7 పవర్ ఆఫ్ 6 అంటే 7 కూడా 6 టైమ్స్ ఇంటూ చేయాలి, చాలా కష్టం. అటువంటి సందర్భంలో పవర్స్ ఏమున్నాయి? 9, 6. 9 కి 6 కి హెచ్సిఎఫ్ కట్టాలి. 9 కి 6 కి హెచ్సిఎఫ్ అంటే ఆ రెండు ఏ నెంబర్ తో డివైడ్ అవుతా అది మనం తీసుకోవాలి. 3 3s 3 2s. మరి 3 into 2 దేనితోటి డివైడ్ అవ్వవు కాబట్టి మనకు కావాల్సింది హెచ్సిఎఫ్ 3 వచ్చింది. హెచ్సిఎఫ్ 3 వచ్చింది. ఇప్పుడు పవర్ లో 9 ఉంది. ఆ పవర్ లో ఉన్న 9 ని హెచ్సిఎఫ్ తో డివైడ్ చేస్తే ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్ పోతుంది కాబట్టి 5 క్యూబ్. ఇక్కడ పవర్ లో 6 ఉంది. హెచ్సిఎఫ్ 3 తోటి 6 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది కాబట్టి 7 స్క్వేర్. ఇప్పుడు నీకు క్యూబ్లు స్క్వేర్లు తెలుసు కాబట్టి 5 క్యూబ్ అంటే 125, 7 స్క్వేర్ అంటే 49 కాబట్టి 125 పెద్దది. 125 దేనికి సంబంధించింది? 5 పవర్ ఆఫ్ 9 కి సంబంధించింది. ఆ విధంగా మనకి పవర్స్ ఇచ్చి ఏది పెద్దది ఏది చిన్నది అడిగితే, అంటే నీకు క్వశ్చన్ అనేది ఈ రెండు మాత్రమే ఇవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ కి 3 పవర్ ఆఫ్ 15 కూడా ఇస్తాడు. ఇప్పుడు ఈ మూడింట్లో పెద్దది ఏదని అడుగుతాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఈ 3 పవర్లకి కూడా హెచ్సిఎఫ్ కట్టాలి. అప్పుడు హెచ్సిఎఫ్ కడితే చాలా ఈజీగా తక్కువ టైంలో మనం చేయొచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చాలా చాలా ఇంపార్టెంట్ గా కూడా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 5th చూస్తే ఈ క్రింది ప్రతి వాటిని ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఘాత రూపంలో రాయండి అని అంటున్నాడు. ప్రధాన కారణాంకాల లబ్ధం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమంటున్నాడు. నేను ఫర్ ఎగ్జాంపుల్ కి 405 ఉంది. 405 ని ప్రధాన కారణాంకాల లబ్ధం చేయమంటున్నాడు. అంటే 5 8 జా 40, 5 1 జా 5 81. నెక్స్ట్ ఇది 3 తోటి 327 జా, 3 9 జా, 3 3 జా. అంటే ఓవరాల్ గా నీకు ప్రధాన కారణాంకాల లబ్ధము అన్నాడు అంటే అక్కడ ఉండేటటువంటి ఫ్యాక్టర్స్, అంటే అక్కడ ఉండేటటువంటి లబ్ధం అనేది ప్రధాన కారణాంకాలే ఉండాలి. ఇప్పుడు చూస్తే ఇక్కడ 3 ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 పవర్ ఆఫ్ 4 ఇంటూ 5 అనేది ఒక్కసారి వచ్చింది కాబట్టి 5 పవర్ ఆఫ్ 1. అంటే నేను ఏం చెప్తున్నానంటే ప్రధాన కారణాంకాల లబ్ధము అన్నాడు అంటే ఖచ్చితంగా బేసెస్ అనేవి నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రధాన సంఖ్యలే ఉండాలి. మామూలుగా అయితే దీన్ని ఏ విధంగా రాస్తామో కూడా నేను చెప్తాను. ఎందుకు ఇది స్పెషల్ గా చెప్పాను అంటే 405 నే నేను ఒకసారి చూస్తే 5 తోటి 581 జా. ఇప్పుడు నేను 81 ని 9 into 9 గా 9 9 జా 81 సరిపోయిందా లేదా? ఇప్పుడు దీన్ని ఫైనల్ గా నేను ఏం చేస్తానంటే 405 ని 5 into 9 into 9 9 ఏమో 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 9 స్క్వేర్ అంటే 5 into 9 స్క్వేర్ గా నేను రాస్తాను. ఇది కూడా నీకు ఈ రెండు నీకు ఇంటూ చేస్తే 405 వస్తుంది. కానీ ఈ రెండు కూడా ప్రధాన కారణాంకాల లబ్ధం అయితే కాదు. ఎందుకు? కింద ఉండేటటువంటి బేసెస్ కంపల్సరీగా నీకు ప్రధాన సంఖ్యలో ఉండాలి. మరి ఇక్కడ 9 అనేది ఉంది కాబట్టి ఇది నీకు ఆప్షన్స్ లో ఈ క్రింది వాటిలో ఏది ప్రధాన కారణాంకాల లబ్ధం పరంగా లేదు అని అంటాడు. అప్పుడు అటువంటి సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆప్షన్స్ ఇస్తాను చూడండి. 5 into 2 square into 3, 3 into 5 square into 7, 11 into 3 cube into 5 square, 13 into 5 into 9 square. ఈ విధంగా ఇస్తాడు. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చేటప్పుడు నువ్వు ఒకసారి చూసుకోవాలి అన్ని కూడా ప్రధాన సంఖ్యలో కాదా? 5 2 3 ప్రధాన సంఖ్యలే, ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇది ప్రధాన కారణాంకాల లబ్ధం అవుతుంది. 3 5 7 ప్రధాన కారణాంకాల లబ్ధం అవుతుంది. 11 కూడా మనకు ప్రైమ్ నెంబర్. 11 3 5 ప్రధాన సంఖ్యలే కాబట్టి ప్రధాన కారణాంకాల లబ్ధం అవుతుంది. 11 5 ఇక్కడ 9 ఇచ్చాడు అంటే అది ప్రధాన సంఖ్య కాదు, కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య కాబట్టి ఇది మనకి ప్రధాన కారణాంకాల లబ్ధం కాదు. ఆ విధంగా కూడా మనకి క్వశ్చన్ అనేది అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు 405 కి నేను చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ కి 3600 కి నేను చేస్తాను. 3 తోటి 3 1s 3 2s 3 తోటి 3 400s. నెక్స్ట్ ఇప్పుడు 2 తోటి 2 200s 200s 250s 225s
5 5s. ఇప్పుడు చూస్తే 3600 మనం ఏ విధంగా రాయొచ్చు? 2 ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. ఫస్ట్ అన్నిటికంటే చిన్న నెంబర్ ప్రైమ్ నెంబర్స్ లో 2 కాబట్టి ఫస్ట్ 2 తో స్టార్ట్ చేయాలి. 1 2 3 4 అండ్ 2 అనేది 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ నెక్స్ట్ 3 1 2 2 టైమ్స్ మాత్రం వచ్చింది కాబట్టి 3 స్క్వేర్. 5 ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 5 స్క్వేర్. అంటే ఓవరాల్ గా 3600 ని ప్రధాన కారణాంకాల లబ్దంగా విడదీస్తే ఇది మనకి వస్తుంది 2 ఇంటూ 3 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఆ విధంగా మనం ప్రధాన కారణాంకాల లబ్దం చేయాలి. నెక్స్ట్ సూక్ష్మీకరించండి అని అంటున్నాడు. సూక్ష్మీకరించండి. ఇక్కడ 2 ఇంటూ 10 క్యూబ్ అన్నాడు. 10 క్యూబ్ అంటే సూక్ష్మీకరించండి అంటే ఫైనల్ రిజల్ట్, ఫైనల్ ఆన్సర్ మనకు చెప్పమంటున్నాడు. ఇక్కడ 10 క్యూబ్ అంటే 1000 ఇంటూ 2 2000 అవుతుంది. నెక్స్ట్ 7 స్క్వేర్ అంటే 49, 7 స్క్వేర్ అంటే 49 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. ఇప్పుడు చూస్తే 4 9 36, 6 3 4 4 16 ప్లస్ 3 19 అంటే 196 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 5 8 5 40 అవుతుంది. 3 ఇంటూ 4 పవర్ ఆఫ్ 4 అంటే మనకేమవుతుంది? 256 అవుతుంది. 3 ఇంటూ 4 పవర్ ఆఫ్ 4 అంటే 4 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 16, ఇంకొక 4 స్క్వేర్ అంటే 16 అంటే 4 పవర్ ఆఫ్ 4 ని నేను 4 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ గా రాస్తాను. 4 స్క్వేర్ అంటే 16, 4 స్క్వేర్ అంటే 16, 16 ఇంటూ 16 256 కాబట్టి 256. ఇప్పుడు చూస్తే 2 ఇంటూ చేయాలి. 3 6 18 8 1 3 5 15 ప్లస్ 1 16 6 1 3 2 6 ప్లస్ 1 7 అంటే 768 అవుతుంది. ఆ విధంగా ప్రతి దాన్ని కూడా మనము చాలా ఈజీగా తక్కువ టైంలో మనం చేయొచ్చు. నెక్స్ట్ అక్కడ ఇది చూస్తే 0 ఇంటూ 10 స్క్వేర్ అన్నాడు. 0తో నువ్వు దేన్ని ఇంటూ చేసినా 10 పవర్ ఆఫ్ 9 చేసినా దేన్ని చేసినా కూడా 0తో ఇంటూ చేసామంటే ఫైనల్ ఆన్సర్ నీకు 0 అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ 3 స్క్వేర్ అన్నాడు. 3 స్క్వేర్ అంటే 9, 10 పవర్ ఆఫ్ 4 అంటే ఇప్పుడు 10 స్క్వేర్ అన్నాడు. 10 స్క్వేర్ అంటే 100 కదా, అంటే ఇక్కడ పవర్ లో 10 కి పవర్ లో ఏదైతే ఉంటుందో అన్ని జీరోలు ఉంటాయి. 10 క్యూబ్ అంటే 1000 అని మనకు తెలుసు. 10 కి పవర్ లో 3 ఉంది కాబట్టి 3 జీరోస్. మరి ఇక్కడ 10 కి పవర్ లో 4 ఉంది కాబట్టి 4 జీరోస్ వస్తాయి పక్కన, అంటే 90,000 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సూక్ష్మీకరించని అంటున్నాడు. -4 హోల్ క్యూబ్. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి -1 హోల్ పవర్ ఆఫ్ 1 అంటే -1 అవుతుంది. అంటే -1 ఒకసారి మాత్రం రాసుకోమంటాడు కాబట్టి -1. -1 హోల్ స్క్వేర్ అంటే -1 ఇంటూ -1 కదా అవుతుంది. అంటే -1 హోల్ స్క్వేర్ అంటే -1 ఇంటూ -1 అప్పుడు ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 అంటే ఫైనల్ ఆన్సర్ 1 వస్తుంది. -1 హోల్ క్యూబ్ అంటే అర్థం ఏంటి? -1 3 టైమ్స్ ఇంటూ చేయాలి. -1 ని 3 టైమ్స్ ఇంటూ చేయాలి. 1 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. అంటే ఓవరాల్ గా నీకు పవర్ లో ఒకసారి నువ్వు చూస్తే పవర్ లో బేసి సంఖ్య ఉంటే నీకు ఆన్సర్ ఏమో మైనస్ లోనే వస్తుంది. అంటే మైనస్ కి పవర్ లో క్యూబ్ ఉన్నది అంటే ఫైనల్ ఆన్సర్ లో కూడా నీకు -1 వస్తుంది. ఇప్పుడు సపోజ్ -2 క్యూబ్ అన్నాడు. ముందు నువ్వు 2 కి క్యూబ్ చేసి 8, పవర్ లో బేసి సంఖ్య ఉంది, ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ ఉంది, -8 అవుతుంది దీని ఆన్సర్ అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దాని ప్రకారంగా -4 హోల్ క్యూబ్ అన్నాడు. ఇప్పుడు నువ్వు చూస్తే 4 కి క్యూబ్ చేయి 64. ఇక్కడ పవర్ లో క్యూబ్ ఉంది అంటే బేస్ సంఖ్య ఉంది, బేస్ సంఖ్య ఉన్నదంటే ఏంటి దాని అర్థము? 3 అంటే 3 ఉంది, 3 ఉన్నదంటే మైనస్ వస్తుంది అంటే -64. ఇక్కడ చూస్తే -3 ఇంటూ -2 హోల్ క్యూబ్. 2 క్యూబ్ ఏమో 8, ఇక్కడ పవర్ లో బేస్ సంఖ్య ఉంది కాబట్టి మైనస్. అంటే పవర్ లో సరి సంఖ్య ఉంటే ప్లస్ ఉంటది, పవర్ లో బేస్ సంఖ్య ఉంటే మైనస్ ఉంటది. ఇక్కడ పవర్ లో బేస్ సంఖ్య ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 8 24. ఆ విధంగా మనం చేయొచ్చు. -3 హోల్ స్క్వేర్ అంటే పవర్ లో స్క్వేర్ ఉంది, స్క్వేర్ ఉన్నది అంటే 2 ఈవెన్ నెంబర్ సరి సంఖ్య కాబట్టి మనకి ఫైనల్ రిజల్ట్ కూడా పాజిటివ్ నెంబర్ వస్తుంది. 3 స్క్వేర్ అంటే 9 మనం డైరెక్ట్ గా వేసేవచ్చు. 5 స్క్వేర్ అంటే 25 డైరెక్ట్ గా వేసేవచ్చు. 25 ఇంటూ 9 225 అవుతుంది. ఆ విధంగా మనము చాలా తక్కువ టైంలో ఈజీగా చేయొచ్చు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కింది సంఖ్యలను పోల్చండి అని అంటున్నాడు. 2.7 ఇంటూ 10 పవర్ ఆఫ్ 12 ఇంటూ 1.5 ఇంటూ 10 పవర్ ఆఫ్ 8. ఈ రెండింటిలో ఏది పెద్దదో ఏది చిన్నదో మనం చెప్పాలి. ఇప్పుడు చూస్తే మనకి 2.7 అన్నాడు, 10 పవర్ ఆఫ్ 12 అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ 1.5 అన్నాడు, 10 పవర్ ఆఫ్ 8 అన్నాడు. అంటే ఇక్కడ మనకు పాయింట్ పోవాలి అంటే, ఇక్కడ నీకు పాయింట్ పోవాలి అంటే ఒక స్థానాన్ని అంటే 10 పవర్స్ లో నుంచి ఒకటి తగ్గించాలి. ఇక్కడ పాయింట్ పోవాలి అంటే అక్కడ ఒకటి తగ్గించాలి. అంటే 27 ఇంటూ 10 పవర్ ఆఫ్ 11 అవుతుంది. ఇది ఎలా ఉంచు. సేమ్ 1.5 ఇంటూ 10 పవర్ ఆఫ్ 8 అన్నాడు. ఇప్పుడు నీకు పాయింట్ పోవాలి అంటే పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ పవర్ లో నుంచి ఒకటి తగ్గించాలి కాబట్టి 15 ఇంటూ 10 పవర్ ఆఫ్ 7. ఇప్పుడు నువ్వు కరెక్ట్ గా చూస్తే ఇక్కడ 10 పవర్ ఆఫ్ 7 ఉంది, ఇక్కడ 10 పవర్ ఆఫ్ 11 ఉంది.
ఇక్కడ 27 ఉంది, ఇక్కడ 15 ఉంది. అంటే నెంబర్ల పరంగా చూసుకున్నా ఇదే పెద్దది, పవర్స్ పరంగా చూసుకున్నా కూడా ఇదే పెద్దది. అంటే ఓవరాల్ గా నీకు ఇదే పెద్దది అవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూస్తే 4 into 10 power of 14, 3 into 10 power of 17. ఇప్పుడు చూస్తే 10 power of 17 అన్నాడు. 10 power of 17 అన్నాడు అంటే 10 పక్కన 17 జీరోస్ వస్తాయి. ఇక్కడ 10 పక్కన ఎన్ని జీరోస్ వస్తాయి? నీకు 14 జీరోస్ వస్తాయి. మరి 14 జీరోస్ కంటే 17 జీరోస్ ఎక్కువే కదా, కాబట్టి మనకి ఏది పెద్దది అవుతుంది? ఇది పెద్దది అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 9 ఉన్నా కూడా 9 పక్కన 2 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నా 1 పక్కన 4 జీరోస్ ఉన్నాయి. అంటే నీకు ఇక్కడ జీరోస్ తాలూకా జీరోస్ బట్టి ఏది పెద్ద వచ్చిందో చెప్తున్నాను. ఇక్కడ 9 ఉన్నది కదా అని చెప్పేసి 900 పెద్దది అవుతుందా? అవ్వదు. అంటే నీకు ఇక్కడ స్టార్టింగ్ లో ఏ వాల్యూ ఉన్నదో దానికంటే నీకు 10 పవర్స్ లో ఏ వాల్యూ ఉందో అది ఇంపార్టెంట్. ఇక్కడ 10 power of 14 అంటే అర్థం ఏంటి? 10 పక్కన 14 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ 10 power of 17 అంటే అర్థం ఏంటి? 10 పక్కన 17 జీరోస్ ఉంటాయి. అంటే ఎక్కడైతే ఎక్కువ జీరోలు ఉంటాయో అది మనకు పెద్ద నెంబర్ గా చెప్పొచ్చు. ఇక్కడ నీకు ఎగ్జాంపుల్ కోసం దీన్ని బట్టి అర్థమవుతుందని అనుకుంటున్నాను. అది 8th క్వశ్చన్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎక్సర్సైజ్ 11.2 చూస్తే ఫస్ట్ది ఘాతాంక న్యాయాలను ఉపయోగించి సూక్ష్మీకరించండి, జవాబులను ఘాత రూపంలోనే చెప్పండి అని అంటున్నాడు. మనకి ఇక్కడ చూస్తే ఫస్ట్ది బేసిస్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి, మధ్యలో ప్రొడక్ట్ అంటే ఇంటూ చేసుకుంటున్నాయి. కాబట్టి ఇది మనకి ఏ ఫార్ములాలో ఉన్నట్టంటే a power of m into b power of a power of m into a power of n into a power of o. ఈ విధంగా బేసెస్ ఈక్వల్ గా ఉండి మధ్యలో ఇంటూ చేసుకున్నాయి అంటే నీకు ఎన్నున్నా కూడా పవర్స్ అన్ని కూడా ప్లస్ అవుతాయి. కాబట్టి అప్పుడు ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది? a power of m plus n plus o. ఇది మనకి ఫైనల్ రిజల్ట్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి? భూములు సమానంగా ఉంటే ఘాతాంకాలను ప్లస్ చేయాలి. ఇక్కడ భూములు సమానంగా ఉంటే ప్రతి దాని నుంచి కూడా మనకు ఒక ఘాతాంక న్యాయము ఫార్ములా అనేది తెలుస్తుంది. ఇక్కడ చూస్తే భూములు సమానంగా ఉన్నాయి, ఘాతాంకాలన్నీ ప్లస్ చేయాలి. కాబట్టి 3 power of ఇక్కడ 2 4 6 6 8 14. కాబట్టి 3 power of 14 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 6 power of 15 డివైడెడ్ బై 6 power of 10. అంటే ఇది ఎలా ఉందంటే a power of m by a power of n ఇలా ఉంది. అప్పుడు ఇది ఏమవుతుంది? a power of m minus n అవుతుంది. ఎప్పుడు m అనేది పెద్దది ఉండి n అనేది చిన్నది ఉంటే a power of m minus n అవుతుంది. మరి ఇక్కడ 15 అనేది పెద్దది, హారంలో ఉండేటటువంటి ఇక్కడ 10 అనేది చిన్నది. కాబట్టి అప్పుడు ఫైనల్ రిజల్ట్ మనకి ఏమవుతుంది? a power of m minus n కదా అవుతుంది. అంటే 6 power of 15 నుంచి 10 తీస్తే 5. అంటే ఫైనల్ ఆన్సర్ అంటే 6 power of 5. ఎక్కడ చూస్తే భూములు సమానంగా ఉన్నాయి, ఘాతాంకాలను ఏం చేయాలి? ఇంటూ చేసుకున్నప్పుడు ప్లస్ చేయాలి ఘాతాంకాలు అంటే పవర్స్. అంటే a power of 3 plus 2 5 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ భూములు సమానంగా ఉన్న 7 power of x plus 2 ఘాతాంకాలు కలపాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 5th 5 square whole cube. మనకి అది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ a power of m అంటే ఇది ఎలా ఉందంటే a power of m whole power of n ఆ విధంగా ఉంటే a power of m into n ఆ రెండు ఇంటూ చేయాలి అనే పాయింట్ కోసం ఇచ్చాడు. ఇక్కడ 5 square whole power of cube అన్నాడు. అప్పుడు 5 power of 2 into 3 ఏమవుతుంది? 6 అవుతుంది. అంటే ఇదంతా కలిపితే 5 power of 6 మనకి డివైడెడ్ బై 5 క్యూబ్. ఇంతకు ముందు మనం ఏదైతే రాసామో a power of m by a power of n, a power of m minus n అంటే 6 నుంచి 3 మైనస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 3 అవుతుంది. అంటే ఫైనల్ ఆన్సర్ 5 క్యూబ్ గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 6th చూస్తే మనకి 2 power of 5 into 5 power of 5. అంటే మనకి ఇక్కడ బేసెస్ ఈక్వల్ గా లేవు, పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. అంటే ఇది ఏ విధంగా ఉన్నది అంటే a power of m into b power of m. అంటే పవర్స్ ఈక్వల్ గా ఉండి బేసెస్ ఈక్వల్ గా లేకపోతే మధ్యలో ఇంటూ సింబల్ ఉంటే అప్పుడు ఈ రెండు డైరెక్ట్ గా ఇంటూ చేసివచ్చు. అప్పుడు ఏమవుతుంది? ab whole power of m అవుతుంది. మరి దాని ప్రకారంగా ఈ రెండు ఈక్వల్ గా లేవు కాబట్టి ఈ రెండు డైరెక్ట్ ఇంటూ చేసివచ్చు. 2 into 5 10 whole power of 5. అంటే m లాగే ఉంటది కానీ కింద ఉండేటటువంటి బేసిస్ నేమో ప్రోడక్ట్ ఇంటూ చేయాలి. 2 into 5 10 అవుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 3 power of 4 whole cube a power of m whole power of n a power of mn అంటే పవర్స్ ని ఇంటూ చేయాలి. ఇక్కడ 3 power of 4 into 3 12 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇంతకు ముందు ఏదైతే చెప్పానో ఇక్కడ బేసెస్ ఈక్వల్ గా లేవు, పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి, మధ్యలో ఇంటూ ఉంది. బేసెస్ ఈక్వల్ గా లేనప్పుడు పవర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు బేసెస్ ని ఇంటూ చేసి పవర్ ని రాసివచ్చు. కాబట్టి ఇక్కడ a into b ab whole power of 4. మరి పవర్ ని మళ్ళీ ఇంటూ చేయకూడదు, సమానంగా ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ ఒకటే రాయాలి. నెక్స్ట్ ఇప్పుడు అన్నిటికంటే కొంచెం డిఫికల్ట్ ఉన్నట్టు ఉంది. ఇది 2 power of 20 డివైడెడ్ బై 2 power of 15 into 2 క్యూబ్ అలా ఉంచండి. ఇప్పుడు చూస్తే ముందు ఇదంతా అయినా చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఈ రెండు అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు.
ఇప్పుడు ఇక్కడ బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి, పవర్ లో ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 15 ఉంది, కాబట్టి పైది పెద్దది ఉంది కాబట్టి దీంట్లో దాన్ని మైనస్ చేయాలి. అప్పుడు 2 పవర్ ఆఫ్ 20 మైనస్ 15 అంటే ఇది అక్కడికి వెళ్ళిపోతే మైనస్ అయిపోతుంది, అంటే 2 పవర్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ m మైనస్ n గా మారింది. ఇంటూ 2 క్యూబ్ అలాగే ఉంది, అలా ఉంచండి. ఇప్పుడు 2 పవర్ ఆఫ్ 20 లోంచి 15 తీస్తే 5 ఇంటూ 2 క్యూబ్. ఇక్కడ ఇప్పుడు చూస్తే బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి, ఇంటూ చేసేటప్పుడు పవర్స్ ఏమవుతాయి, ప్లస్ అవుతాయి. 2 పవర్ ఆఫ్ 5 ప్లస్ 3 8 అవుతుంది, అంటే ఫైనల్ రిజల్ట్ ఏమొచ్చింది, 2 పవర్ ఆఫ్ 8 వచ్చింది. ఆ విధంగా మనము చెయ్యాలి. నెక్స్ట్ చూస్తే మనకి సెకండ్ది, కింది వాటిని సూక్ష్మీకరించండి, ఘాత రూపంలో రాయండి అని అంటున్నాడు. సేమ్ ఇక్కడ చూస్తే మనకి అన్ని 2 క్యూబ్ 3 పవర్ ఆఫ్ 4, ఇక్కడ నేను 4 ని 2 స్క్వేర్ గా నేను రాసుకుంటాను. నెక్స్ట్ 3 ఇంటూ 35 ని నేను 2 పవర్ 5 గా నేను రాసుకుంటాను. ఆ విధంగా రాయడానికి కారణం ఏంటంటే వాడు ఫైనల్ రిజల్ట్ నీకు ఘాత రూపంలో చెప్పమన్నాడు. అంటే ఏవేవైతే నీకు మారుతాయో అంటే పవర్స్ గా రాసుకోవచ్చు, అటువంటివన్నీ పవర్స్ గా రాసుకుంటే మనం ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూస్తే 2 క్యూబ్, ఇక్కడ చూస్తే 2 స్క్వేర్, ఆ రెండు ఇంటూ చేసుకుంటున్నాయి కాబట్టి బేసిస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ చేయాలి. అప్పుడు నీకు ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 2 పవర్ ఆఫ్ 3 ప్లస్ 2 పవర్స్ ప్లస్ చేయాలి, 2 పవర్ ఆఫ్ 5 అవుతుంది. 2 పవర్ ఆఫ్ 5 అవుతుంది. నెక్స్ట్ 3 పవర్ ఆఫ్ 4 అక్కడ అలా ఉంచండి, బై ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 పవర్ ఆఫ్ 5 ఉంది. ఇప్పుడు చూస్తే 2 పవర్ ఆఫ్ 5 2 పవర్ ఆఫ్ 5 క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 3 పవర్ ఆఫ్ 4 ఉంది, ఇక్కడ 3 కి పవర్ లో ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు. అప్పుడు ఏ పవర్ ఆఫ్ m బై ఏ పవర్ ఆఫ్ n. అప్పుడు ఇక్కడ కింద ఉండేటటువంటి పవర్ 1 ఏమో పైకి వెళ్తే -1 అవుతుంది. 4 లో నుంచి 1 మైనస్ చేస్తే 3 అవుతుంది, అంటే 3 క్యూబ్. 3 క్యూబ్ అంటే ఆన్సర్ అంటే 27. లేదు నీకు ఘాత రూపంలోనే చెప్పమన్నాడు కాబట్టి 3 క్యూబ్ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఆ విధంగా చూస్తే నెక్స్ట్ ఇక్కడ ఇది చూద్దాం. 9th 2 పవర్ ఆఫ్ 8 ఇంటూ ఏ పవర్ ఆఫ్ 5 బై 4 క్యూబ్ అన్నాడు. నేను 4 ని 2 స్క్వేర్ గా రాసుకుంటాను, 4 ని 2 స్క్వేర్ గా రాసుకుంటాను. 4 కి క్యూబ్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ కి క్యూబ్ పెడతాను, ఇంటూ ఏ క్యూబ్. దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 8 ఇంటూ ఏ పవర్ ఆఫ్ 5 బై ఇక్కడ చూస్తే ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n. అప్పుడు ఏ పవర్ ఆఫ్ mn అంటే ఆ రెండు ఇంటూ చేయాలి, అంటే 2 పవర్ ఆఫ్ 6 అవుతుంది ఇంటూ ఏ క్యూబ్. ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే ఇక్కడ బేస్ 2 ఇక్కడ బేస్ 2 ఉంది కాబట్టి ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 6 ఉంది, అంటే ఈ 6 ఏమో పైకి వెళ్తే మైనస్ అయిపోద్ది. అప్పుడు ఓవరాల్ గా 2 పవర్ ఆఫ్ 8 లో 6 మైనస్ చేస్తే స్క్వేర్ మిగులుతుంది, అంటే 2 మిగులుతుంది. ఇంటూ ఇక్కడ ఏ బేస్ ఉంది, ఇక్కడ ఈ బేస్ ఏ ఉంది కాబట్టి బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. అప్పుడు ఈ 3 పైకి వెళ్తే మైనస్ అయిపోద్ది, 5 మైనస్ 3 2 అవుతుంది, అంటే ఏ స్క్వేర్. ఇప్పుడు చూస్తే పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి, బేసెస్ ఈక్వల్ గా లేవు, మధ్యలో ఇంటూ ఉంది. అప్పుడు ఏం చేయాలి, బేసెస్ ని డైరెక్ట్ గా ఇంటూ చేసి వచ్చు. 2 ఇంటూ ఏ 2a, అప్పుడు స్క్వేర్ ఉంది కదా స్క్వేర్ అవుతుంది, అంటే 2a హోల్ స్క్వేర్ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా మనం చేయాలి. నెక్స్ట్ 6th చూస్తే 2 పవర్ ఆఫ్ 0 ఎనీథింగ్ పవర్ 0 మనకి ఏమవుతుంది 1 అవుతుంది. ఇక్కడ 2 పవర్ ఆఫ్ 0 అన్నాడు 1 ప్లస్ 3 పవర్ ఆఫ్ 0 అన్నాడు 1 ప్లస్ 4 పవర్ ఆఫ్ 0 అన్నాడు 1, టోటల్ గా 3 అవుతుంది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే థర్డ్ చూద్దాం. 25 పవర్ ఆఫ్ 4 అన్నాడు, అంటే నేను 25 ని ఏ విధంగా రాసుకుంటాను అంటే 5 స్క్వేర్ గా రాసుకుంటాను. అంటే 25 ని 5 స్క్వేర్ గా రాశాను. 25 పవర్ 4 ఉంది కాబట్టి 5 స్క్వేర్ కి కూడా పవర్ 4 పెడతాను, డివైడెడ్ బై 5 క్యూబ్. ఇప్పుడు ఇది ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n, ఏ పవర్ ఆఫ్ mn అంటే రెండు ఇంటూ చేసుకుంటాయి కాబట్టి 5 పవర్ ఆఫ్ 2 ఇంటూ 4 ఏమవుతుంది 8 అవుతుంది బై 5 క్యూబ్. ఇప్పుడు చూస్తే బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 3 ఉంది, డివైడెడ్ బై అవుతున్నాయి కాబట్టి అది పైకి వెళ్ళింది అనుకో 3 మైనస్ అయిపోద్ది. 8 నుంచి 3 మైనస్ చేస్తే ఏం మిగులుతుంది మనకి 5 మిగులుతుంది. కాబట్టి 5 పవర్ ఆఫ్ 5 మిగులుతుంది కాబట్టి 5 పవర్ ఆఫ్ 5 అనేది మనకు కావాల్సినటువంటి ఫైనల్ ఆన్సర్ గా చెప్పొచ్చు. ఆ విధంగా ఏది అడిగినా కూడా మనం చాలా జాగ్రత్తగా ఘాతాంక న్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని చెయ్యొచ్చు. ఇప్పుడు సపోజ్ ఒకవేళ 12th చూస్తే 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2 దీని మొత్తానికి స్క్వేర్ ఉంది, అలా ఉంచితే ముందు లోపల కంప్లీట్ చేయాలి. ఎప్పుడైనా బ్రాకెట్ లోపల ఏదని ఇస్తే దాన్నే ముందు కంప్లీట్ చేయాలి. ఇక్కడ 2 క్యూబ్, ఇక్కడ 2 కి పవర్ లో ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కాబట్టి ఇక్కడ బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి, ఇంటూ చేసుకుంటున్నాయి కాబట్టి పవర్స్ రెండు కూడా ప్లస్ చేయాలి. అప్పుడు 3 + 1 2 పవర్ ఆఫ్ 4. మరి దీని మొత్తానికి స్క్వేర్ ఉందా లేదా, స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n, ఏ పవర్ ఆఫ్ mn అవుతుంది 4 × 2 అవుతుంది, అంటే 2 పవర్ ఆఫ్ 4 × 2 అంటే ఏంటి 8, 2 పవర్ ఆఫ్ 8 అవుతుంది. ఆ విధంగా మనము ఇంకా ఏదైనా కన్ఫ్యూజన్ అవ్వడానికి ఉన్నది అని అంటే ఇక్కడ 6th ఉంది, కొంచెం డిఫికల్ట్ గా ఉన్నట్టు ఉంటుంది, చూద్దాము. 3 అన్నాడు అంటే మనం ఏవేవైతే విడదీయడానికి అవకాశం ఉంటుందో వాటిని విడదీసి ఇవ్వాలి. 7 స్క్వేర్ ఇంటూ 11 పవర్ ఆఫ్ 8 బై ఇక్కడ 21 ని నేను 3 × 7 గా రాస్తాను. ఎందుకు ఇక్కడ 3 × 7 తోటి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కాబట్టి నేను 21 3 × 7 గా రాస్తాను. అలాగే 11 క్యూబ్
ఇది మనకు అక్కడ ఇచ్చింది, నేను 21 ఒక్కదానే నేను ఇక్కడ మార్చాను. 3 3 డైరెక్ట్ గా క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 7² ఇక్కడ 7 పవర్స్ బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడ 7 కి పవర్ లో ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, కాబట్టి ఈ 1 పైకి వెళ్తే మైనస్ అయిపోద్ది, అప్పుడు 7 పవర్ ఆఫ్ 1. ఈ రెండు బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి, పవర్స్ లో నుంచి 3 పైకి వెళ్తే మైనస్ అయిపోతుంది. 8 నుంచి 3 మైనస్ చేస్తే 5, కాబట్టి 11 పవర్ ఆఫ్ 5 అంటే 7 into 11 పవర్ ఆఫ్ 5 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ గా చెప్పొచ్చు. ఆ విధంగా ఘాతాంక న్యాయాలను ఉపయోగించుకొని ఏదైతే చేయొచ్చో అదంతా కూడా చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ నేను 7th చూస్తాను, 8th చూస్తాను. 3 పవర్ ఆఫ్ 0 ముందు బ్రాకెట్ లో ఉన్నది కంప్లీట్ చేయాలి అని చెప్పాను. 3 పవర్ ఆఫ్ 0 అంటే 1 ప్లస్ 2 పవర్ ఆఫ్ 0 అంటే 1, ఇది బ్రాకెట్ లో ఉంది, ఇంటూ 5 పవర్ ఆఫ్ 0 అంటే 1. ఇప్పుడు చూస్తే మనకి 3 ఒకట్లు కనబడుతుంది అని చెప్పేసి ఆన్సర్ 3 అవ్వదు. 1 + 1 2 into 1, 2 into 1 ఏమవుతుంది మనకి 2 అవుతుంది. అది మనకి చూసుకోవాలి. నెక్స్ట్ ఇది చూస్తే 5th పైన 3 పవర్ ఆఫ్ 7 ఉంది బై ఇక్కడ బేసిస్ రెండు కూడా 3 ఉంది, అంటే ఈక్వల్ గా ఉన్నాయి. పవర్స్ ప్లస్ చేయాలి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. 4 + 3 ఏమవుతుంది 7 అవుతుంది, అంటే 3 పవర్ ఆఫ్ 7. ఈ రెండు చూస్తే 3 పవర్ ఆఫ్ 7 3 పవర్ ఆఫ్ 7 రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ 1 అనేది అవుతుంది. ఆ విధంగా ఘాతాంక న్యాయాలను ఉపయోగించుకొని ఏ విధంగా చేయాలో ఇంతవరకు. నెక్స్ట్ 3వ చూస్తే సత్యమా అసత్యమా తెలిపి మీ జవాబును సమర్థించండి అంటున్నాడు. ఇక్కడ 10 కి ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, అంటే 10 పవర్ ఆఫ్ 1 ఇంటూ 10 పవర్ ఆఫ్ 11. ఇప్పుడు ఇది మనకి ఫైనల్ ఆన్సర్ ఏం రావాలి, బేసిస్ ఈక్వల్ గా ఉన్నాయి, ఇంటూ చేసుకుంటున్నాయి, కాబట్టి పవర్స్ ప్లస్ చేయాలి. 10 పవర్ ఆఫ్ 1 + 1 1 + 11 12 అవ్వాలి, అంటే 10 పవర్ ఆఫ్ 12 అనేది నీకు కావాల్సిన ఆన్సర్. కానీ అక్కడ అది ఉందా, 100 పవర్ 11 ఉంది, కాబట్టి ఇది అసత్యము, ఫాల్స్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ 2³ గ్రేటర్ దాన్ 5² అంటున్నాడు. 2³ అంటే 8, గ్రేటర్ దాన్ 5² అంటే 25. 8 అనేది 25 కంటే పెద్దదా కాదు, కాబట్టి ఇది మనకి ఫాల్స్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 2³ ఇక్కడ పవర్స్ ఈక్వల్ గా లేవు, అంటే బేసిస్ ఇంటూ చేయడానికి. ఒకవేళ బేసిస్ ఈక్వల్ గా లేవు, పవర్స్ ని ప్లస్ చేయడానికి, అంటే ఏది మనకు సంబంధం లేనట్టు ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది, 2³ into 3² అన్నాడు. ఇక్కడ చూస్తే బేసిస్ ఈక్వల్ గా లేవు, పవర్స్ ప్లస్ చేద్దామంటే, పవర్స్ ఈక్వల్ గా లేవు, బేసిస్ ని ఇంటూ చేద్దామంటే, అంటే ఫైనల్ ఆన్సర్ నీకు 6 పవర్ ఆఫ్ 5 అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ ఏం చేశాడు, ఈ రెండు ప్లస్ చేస్తాడు. ఎందుకు ప్లస్ చేశాడు, బేసిస్ ఈక్వల్ గా ఉంటే ప్లస్ చేయొచ్చు. ఈ రెండు ఇంటూ చేస్తాడు, 2 into 3 6 అనేది. 2 into 3 6 ఎప్పుడు చేయాలి, పవర్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నప్పుడు. అంటే ఓవరాల్ గా దీని తాలూకా ఫైనల్ రిజల్ట్ తప్పు అని మనకు అర్థమైంది, ఇది ఫాల్స్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది ఇంపార్టెంట్. 3 పవర్ ఆఫ్ 0 అంటే 1, 1000 పవర్ ఆఫ్ 0 ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0 తాలూకా వాల్యూ 1, అంటే ఇటువైపుది 1 వచ్చింది, అటువైపుది కూడా 1 వచ్చింది, అంటే ఇది మనకి కరెక్టే, ఇది ట్రూ గా మనం చెప్పొచ్చు. ఆ విధంగా ట్రూ ఆర్ ఫాల్స్ కి సంబంధించి ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో నుంచి మనకి కావాలని ఆ ఘాతాంక న్యాయాలను ఉపయోగించుకుని ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో ఏది సత్యము ఏది అసత్యం అని అడిగే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ 4th చూస్తే కింది వాటిని ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఘాత రూపంలో వ్యక్తపరచండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమంటున్నాడు. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ చూస్తే 108 ని ఎన్ని రకాలుగా మనం విడదీయచ్చు అన్ని రకాలుగా విడదీసి లాస్ట్ లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇప్పుడు నేను 108 ని ఏ విధంగా రాస్తానంటే 12 into 9 గా నేను రాస్తాను. అలాగే 192 నేను ఏ విధంగా రాస్తాను అంటే 16 into 12 గా రాస్తాను. ఇప్పుడు 12 into 12 అని అన్నాడు. ఇప్పుడు సపోజ్ 12 నేను 3 into 4 గా రాయొచ్చు, మళ్ళీ 4 నేను 2 into 2 గా రాస్తాను, 9 ని 3 into 3 గా రాస్తాను, 16 ని 4 into 4 గా రాస్తాను, 12 ని 3 into 4 గా రాయొచ్చు, ఆ 4 ని కూడా నేను 2 into 2 గా రాస్తాను. అంటే ఓవరాల్ గా అన్ని కూడా ఇక్కడ నువ్వు ఒకటి గమనించాలి, మళ్ళీ 4 into 4 వచ్చింది, అంటే నీకు అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. ఆ 4 into 4 ని మళ్ళీ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 4 ని 2 into 2 గా రాస్తాను, ఈ 4 ని కూడా 2 into 2 గా రాస్తాను. అంటే ఓవరాల్ గా అన్ని కూడా నీకు ప్రైమ్ నెంబర్స్ రావాలి, అది కాన్సెప్ట్. ఇక్కడ చూస్తే ఫస్ట్ 2 అనేది ఎన్నిసార్లు వచ్చిందో చూసుకో, 1 2 3 4 5 6 7 8, అంటే 2 పవర్ ఆఫ్ 8 ఇంటూ 3 ఎన్నిసార్లు వచ్చింది, 1 2 3 4, 3 అనేది 4 టైమ్స్ వచ్చింది, కాబట్టి 3 పవర్ ఆఫ్ 4. ఆ విధంగా ఈ ఫస్ట్ దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 పవర్ ఆఫ్ 8 ఇంటూ 3 పవర్ ఆఫ్ 4, అంటే బేసిస్ అనేది కంపల్సరీగా ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 270 ఉంది, 270ని 27 into 10 గా రాస్తాను. 27 మళ్ళీ ఎలా రాయొచ్చు, 3 into 9 గా రాస్తాను, 9 మళ్ళీ 3 into 3 గా రాస్తాను. లేదు ఒకవేళ నాకు 27 3³ అంటారన్నా కూడా నో ప్రాబ్లం, డైరెక్ట్ గా 3³ వస్తుంది.
మళ్ళీ 10ని 2 into 5 గా రాస్తాను. అంటే ఓవరాల్ గా నేను ఏ విధంగా రాయొచ్చు, ఫస్ట్ 2 అనేది ఒకసారి వచ్చింది కాబట్టి 2 ఇంటూ, నెక్స్ట్ 3 అనేది 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 3 క్యూబ్ ఇంటూ 5 అనేది కూడా ఒకసారి వచ్చింది కాబట్టి 5. ఇది మనకి 270కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ 729 into 64 అన్నాడు. మరి దాన్ని కూడా 729ని నేను 27 స్క్వేర్ గా నేను రాస్తాను. లేదు ఒకవేళ 9 క్యూబ్ అన్నా కూడా రాయొచ్చు. అంటే ఫైనల్ గా వచ్చేటటువంటి రిజల్ట్ మాత్రం ఒకటే వస్తుంది. ఫస్ట్ 27 స్క్వేర్ గా రాస్తాను. నెక్స్ట్ 64ని 8 into 8 గా రాస్తాను. ఇప్పుడు 27 నేను 27ని 3 క్యూబ్ అంటారని నాకు తెలుసు కాబట్టి 3 క్యూబ్ హోల్ స్క్వేర్ అలా రాస్తాను. అంటే 27కి బదులుగా 3 క్యూబ్ రాశాను. 27 స్క్వేర్ ఉంది కాబట్టి 3 క్యూబ్ కూడా స్క్వేర్. 8కి 2 క్యూబ్ అని నాకు తెలుసు కాబట్టి క్యూబ్ లో రాశాను. అంటే ముందు మనం 1 నుంచి 10 వరకు క్యూబులు నేర్చుకుంటే చాలా వరకు చిన్న చిన్న మనకి ఎస్జిటి లెవెల్లో కాబట్టి ఈజీగానే అడుగుతాడు. ఇప్పుడు చూస్తే ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్, ఏ పవర్ ఆఫ్ ఎంఎన్ అంటే 2 ఇంటూ చేసుకుంటే అంటే ఓవరాల్ గా 3 పవర్ ఆఫ్ 3 into 2 6 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి, పవర్స్ అప్పుడు ఏం చేయాలి, ప్లస్ చేయాలి కాబట్టి 3 + 3 6 అవుతుంది. అంటే 2 పవర్ ఆఫ్ 6 అంటే ఫైనల్ గా 2 పవర్ ఆఫ్ 6 into 2 పవర్ ఆఫ్ 6 into 3 పవర్ ఆఫ్ 6. ఇప్పుడు మనం ఒకటి గమనిస్తే వీడు ఏమన్నాడు, ప్రధాన కారణాంక లబ్ధంగా ఘాత రూపంలో రాయండి. ప్రధాన కారణాంక లబ్ధం ఫస్ట్ 2 పవర్ ఆఫ్ 6 into 3 పవర్ ఆఫ్ 6 అంటే ఫస్ట్ 2 ఉండాలి కాబట్టి ఫస్ట్ 2 రాశాను. ఆ విధంగా చూస్తే అది మన ప్రధాన కారణాంక లబ్ధంగా మనం రాశాం. నెక్స్ట్ 768 ఇచ్చాడు. 768 ఒకసారి చూస్తే 768ని నీకు ఒకవేళ ఈ విధంగా విడదీసుకోవడం రాకపోతే 768ని లాస్ట్ లో 68 4 తో డివైడ్ అవుతుంది కాబట్టి నేను ఇది 4 తో డివైడ్ చేస్తాను. 4 1s 4 9s 4 2s 192 తో పోయింది. నెక్స్ట్ మళ్ళీ 92 4 తో పోతుంది కాబట్టి 4 తోటి 4 4s 4 8s 32. నెక్స్ట్ మళ్ళీ 4 తోటి 4 12s. నెక్స్ట్ మళ్ళీ 4 తోటి 4 3s. అంటే ఓవరాల్ గా 768 ఎలా రాయొచ్చు, 4 4 4 4 అంటే ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి అంటే 4 పవర్ ఆఫ్ 4 into 3. ఇది నీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రధాన కారణాంకాల లబ్ధమా అని అంటే కాదు. ఎందుకు, ప్రధాన కారణాంకాలే ఉండాలి. ఇక్కడ 4 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ప్రధాన కారణాంకాల లబ్ధంలో లేదు. మనం ఫస్ట్ 3 into 4 ఫస్ట్ 4 నేను ఏ విధంగా రాస్తాను, 2 స్క్వేర్ గా రాస్తాను. 4ని 2 స్క్వేర్ గా రాస్తాను. ఆ 4కి పవర్ 4 ఉంది కాబట్టి 2 స్క్వేర్ కి పవర్ 4 into 3. ఇప్పుడు చూస్తే ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్, ఏ పవర్ ఆఫ్ ఎంఎన్ అంటే 2 ఇంటూ చేసుకుంటాయి. 2 into 4 8 into 3. ఇది మనకి ఫైనల్ రిజల్ట్ అవుతుంది. ఆ విధంగా నీకు డైరెక్ట్ గా అంటే ఈ విధంగా నువ్వు డివైడ్ చేయడం నీకు రాకపోతే ఈ విధంగా చేసుకుంటే నీకు అక్కడ ప్రధాన కారణాంకాలు లబ్ధంగా ఉన్నాయో లేదో చూసుకుంటే నీకు కావాల్సినటువంటి దాంట్లో నువ్వు మార్చుకుంటే ఫైనల్ గా ప్రధాన కారణాంకాల లబ్ధంలోకి మారుతుందనే విషయం నువ్వు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 5th చూస్తే ఇక్కడ ఇంతకు ముందు లాంటివే క్వశ్చన్స్ ఇచ్చాడు కాబట్టి ఒకసారి చూస్తే 2 పవర్ ఆఫ్ 5 హోల్ స్క్వేర్ అన్నాడు. అంటే ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ అంటే 2 పవర్ ఆఫ్ 5 into 10 అవుతుంది. 5 into 2 10 అవుతుంది. 2 పవర్ ఆఫ్ 10 into 7 క్యూబ్ పైన ఉండేదంతా రాస్తాను బై ఇక్కడ 8ని నేను 2 క్యూబ్ గా రాస్తాను. 2 క్యూబ్ 8ని 2 క్యూబ్ గా నేను రాస్తాను. 8కి క్యూబ్ ఉంది కాబట్టి 2 క్యూబ్ కూడా క్యూబ్ పెట్టాలా లేదా, పెట్టాలి. into 7. ఇప్పుడు చూస్తే నాకు 2 పవర్ ఆఫ్ 10 into 7 క్యూబ్ బై ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్, ఏ పవర్ ఆఫ్ ఎంఎన్ అంటే పవర్స్ ఇంటూ చేసుకుంటాయి కాబట్టి 2 పవర్ ఆఫ్ 9 into 7. ఇప్పుడు చూస్తే ఇక్కడ బేసెస్ 2 ఈక్వల్ గా ఉన్నాయి. 2 2 ఇక్కడ పవర్ లో 9 ఉంది, ఇక్కడ పవర్ లో 10 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఆ 9 పైకి వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి 2 పవర్ ఆఫ్ 10 - 9 1 ఇంటూ ఇక్కడ బేస్ ఈక్వల్ గా ఉంది. ఇక్కడ 7కి ఏమీ లేదు అంటే పవర్ లో 1 ఉన్నట్టు. ఇక్కడ అప్పుడు 1 ఏమో పైకి వెళ్తే మైనస్ అవుతుంది. 3 లో నుంచి 1 మైనస్ చేస్తే 2 కాబట్టి 7 స్క్వేర్. ఇది మనకి ఫైనల్ గా మిగిలేటటువంటి ఆన్సర్. ఒకవేళ నీకు సూక్ష్మీకరించండి అన్నాడు అంటే నీకు పవర్స్ లో ఇవ్వకుండా నీకు ఒక నెంబర్ ఇస్తే అప్పుడు నువ్వేం చేయాలి, 2 పవర్ ఆఫ్ 1 అంటే 2 ఇంటూ 7 స్క్వేర్ అంటే 49. ఇప్పుడు 49 into 2 అంటే మనకి 98 అవుతుంది ఫైనల్ ఆన్సర్. ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ థర్డ్ చేస్తాను. ఇప్పుడు 3 పవర్ ఆఫ్ 5 అంటే అది మార్చడానికి మనకి అవకాశం లేదు ఎందుకు ఆల్రెడీ మనకి ప్రధాన సంఖ్యలోనే ఉంది. ఇంటూ 10 నేను 2 అంటే 10 పవర్ ఆఫ్ 5ని నేను 10ని ఏ విధంగా రాసుకుంటాను అంటే 2 into 5 హోల్ పవర్ ఆఫ్ 5 గా రాసుకుంటాను. అప్పుడు ఆ పవర్ అనేది 2కి చెందుతుంది, 5 కూడా చెందుతుంది. అప్పుడు నేను ఎలా రాయొచ్చు, 10ని 2 పవర్ ఆఫ్ 5 into 5 పవర్ ఆఫ్ 5 అంటే 10 నేను విడదీసుకొని రాసుకున్నాను. నెక్స్ట్ 25 5 స్క్వేర్ అని నాకు తెలుసు బై 5 పవర్ ఆఫ్ 7 ఇంటూ 6 పవర్ ఆఫ్ 5. 6 పవర్ ఆఫ్ 5ని 6ని నేను 2 into 3 గా రాస్తాను. ఈ 6కి 2 into 3కి పవర్ లో 5 ఉంది కదా అంటే పవర్ లో ఉన్న 5 2కి 3కి రెండింటికి చెందుతుంది. అంటే అప్పుడు నేను విడదీసుకొని ఏ విధంగా రాసుకో 2 పవర్ ఆఫ్ 5 into 3 పవర్ ఆఫ్ 5 అంటే ఈ విధంగా రాయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనకు అన్ని కూడా ప్రధాన సంఖ్యల తాలూకు లబ్ధమే అవ్వాలి అనే ఉద్దేశంతో నేను రాస్తాను.
ఇప్పుడు చూస్తే ఇక్కడ 3 పవర్ ఆఫ్ 5, ఇక్కడ 3 పవర్ ఆఫ్ 5 క్యాన్సిల్ అయిపోయి, ఇక్కడ 2 పవర్ ఆఫ్ 5, ఇక్కడ 2 పవర్ ఆఫ్ 5 క్యాన్సిల్ అయిపోయి, ఇక్కడ చూస్తే 5 పవర్ ఆఫ్ 7 మిగిలింది. ఇక్కడ చూస్తే బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి, పవర్స్ ప్లస్ చేయాలి. కాబట్టి అప్పుడు ఇక్కడ పైన ఏమొస్తుంది, 5 పవర్ ఆఫ్ 5 ప్లస్ 2 7 వస్తుంది. అంటే ఇది చేస్తే 5 పవర్ ఆఫ్ 7, కింద 5 పవర్ ఆఫ్ 7 ఉంది. ఆ రెండు కూడా ఏమవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. అంటే ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది, 1 అనేది వస్తుంది. ఆ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 25 ఉంది. 25 నేను 5 స్క్వేర్ గా రాస్తాను, ఇంటూ ఆల్రెడీ 5 స్క్వేర్ ఉంది, t పవర్ ఆఫ్ 8 బై 10 క్యూబ్ ని నేను 10 క్యూబ్ ని 10 ని 2 ఇంటూ 5 గా రాస్తాను. ఎందుకు, ప్రధాన సంఖ్యల లబ్దంగా రాస్తాను. క్యూబ్ ఉంది కదా, అంటే క్యూబ్ 2 క్యూబ్ 5 క్యూబ్ రెండు అవుతుంది. అంటే 10 ని 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ గా రాస్తాను, ఇంటూ t పవర్ ఆఫ్ 4. ఇప్పుడు చూస్తే మనకి ఏం మిగులుతుంది, ఇక్కడ 5 స్క్వేర్ ఉంది, ఇక్కడ 5 క్యూబ్ ఉంది. అంటే ఇప్పుడు వాడు గమనించాలి, ఇక్కడ 5 స్క్వేర్, ఇక్కడ 5 క్యూబ్, అంటే కిందన బేసిస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి. పైన చిన్న నెంబర్ ఉంది, కిందన పెద్ద నెంబర్ ఉంది. అంటే ఆ 2 ఏమో ఎక్కడికి వస్తుంది, కిందకు వస్తుంది. ఒకవేళ పైన పెద్దది ఉంటే చిన్న దాని నుంచి పైకి తీసుకెళ్తా, అంటే ఎక్కడైతే చిన్నది ఉంటుందో పెద్ద దాని దగ్గర తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ 3 పెద్దదే, ఇక్కడ 2 చిన్నదే. కాబట్టి ఆ 2ని తీసుకొచ్చి ఇక్కడికి మైనస్ చేయాలి. 3 - 2 ఏమవుతుంది, 5 అవుతుంది. అంటే 3 - 2 ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే ఓవరాల్ గా నీకు ఇక్కడ 5 పవర్ ఆఫ్ 1 అవుతుంది. అంటే ఈ రెండు పోగా 5 పవర్ ఆఫ్ 1 మిగులుతుంది. ఇంటూ ఇక్కడ కరెక్ట్ గా చూస్తే, సారీ క్షమించాలి, మనకి ఇక్కడ 5 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ అన్నాడు. 5 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ అంటే అర్థం అంటే 5 పవర్ ఆఫ్ 4 అవుతుంది. అంటే 5 పవర్ ఆఫ్ 4 ఇంటూ t పవర్ ఆఫ్ 8 బై 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ ఇంటూ t పవర్ ఆఫ్ 4. ఇప్పుడు ఇందులో నుంచి చూద్దాం, ఇక్కడ 5 పవర్ ఆఫ్ 4 ఉంది, ఇక్కడ 5 క్యూబ్ ఉంది. అంటే ఇక్కడ పవర్ లో ఇక్కడ చిన్నది ఉంది, ఇక్కడ పెద్ద ఉంది. అంటే దీన్ని తీసుకుని పైకి మైనస్ చేయాలి. 4 నుంచి 3 మైనస్ చేస్తే 1 వస్తుంది. అంటే 5 పవర్ ఆఫ్ 1 ఇంటూ ఇక్కడ t ఉంది, పవర్ ఇక్కడ బేస్ t ఉంది, ఇక్కడ బేస్ t ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది. అంటే 4 అక్కడ తీసుకెళ్ళి మైనస్ చేయాలి. 8 - 4 ఏమవుతుంది, 4 అవుతుంది. అంటే t పవర్ ఆఫ్ 4 బై ఏం మిగిలింది, కింద 5 క్యూబ్ వెళ్ళిపోయింది, t పవర్ 4 కూడా వెళ్ళిపోయింది. కింద ఏం మిగిలింది, 2 క్యూబ్ మిగిలింది. అంటే మన ఫైనల్ ఆన్సర్ 5t పవర్ ఆఫ్ 4 బై 2 క్యూబ్. ఇది మనకి ఫైనల్ ఆన్సర్ గా చెప్పొచ్చు. ఆ విధంగా ఈ ఘాతాంక న్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, కానీ కన్ఫ్యూజన్ అవ్వకుండా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయొచ్చు. ఎక్సర్సైజ్ 11.3 చూస్తే క్రింది సంఖ్యలను విస్తరణ రూపము ఎక్స్పాండెడ్ ఫార్మ్ రాయమంటున్నాడు. మనకి ఇక్కడ ఈ విధంగా ఇచ్చాడు. మనం ఒకసారి చూస్తే కామా పెట్టుకుంటే 2 అనేది లక్షల స్థానంలో ఉంది. కాబట్టి మనకి ఇక్కడ అన్ని కూడా ఘాతాలు ఘాతాంకాలు కాబట్టి పవర్స్ రూపంలో రాయమని మనకి ఇది ఇవ్వడం జరిగింది. ఒకసారి కావాలంటే ఇక్కడ చూసుకోండి, 8 × 10 పవర్ 4, 6 × 10 ఆ విధంగా ఇచ్చాడు కదా. సేమ్ ఇప్పుడు మనం దాన్ని కూడా ఎక్స్పాండెడ్ ఫార్మ్ లో పవర్స్ లోనే రాయాలి. ఇక్కడ 2 ఇంటూ మనకి లక్షల స్థానంలో 2 ఉంది కాబట్టి 1 లక్షకి 5 సున్నాలు ఉంటాయి. కాబట్టి 10 పవర్ ఆఫ్ 5. అలాగే ప్లస్ నెక్స్ట్ 7 ఉంది. 7 ఏ ప్లేస్ లో ఉంది, 10,000 స్థానం 10,000 ప్లేస్ లో ఉంది. ఇక్కడ 7 ఇంటూ 10,000 కి 4 జీరోస్ ఉంటాయి కాబట్టి 10 పవర్ ఆఫ్ 4 ప్లస్ ఆ విధంగా ఎన్ని జీరోలు ఉంటే 10 పవర్ ఆఫ్ 10 పెట్టాలి. నెక్స్ట్ 9 ఏమో 1000 ప్లేస్ లో ఉంది కాబట్టి 9 ఇంటూ 1000 కి 3 జీరోస్ కాబట్టి 10 క్యూబ్. నెక్స్ట్ ప్లస్ 4 ఏ ప్లేస్ లో ఉంది, 100 ప్లేస్ లో కాబట్టి 4 ఇంటూ 10 స్క్వేర్, 100 కి 2 జీరోస్ కాబట్టి 10 స్క్వేర్. ప్లస్ 0 ఏ ప్లేస్ లో ఉంది, 10th ప్లేస్ లో ఉంది కాబట్టి 0 ఇంటూ 10 పవర్ ఆఫ్ 1. మనకి యాక్చువల్ గా మనకి ఎగ్జామ్ లో ఇది ఇచ్చిన ఒకటే ఇవ్వకపోయినా ఒకటే. ఇది ఇచ్చాడంటే తప్పు కాదు, ఇవ్వలేదంటే కూడా తప్పు కాదు. ఎందుకు, మనకి 0 ఇంటూ ఎనీథింగ్ అంటే 0తో దేన్ని ఇంటూ చేసినా 0ఏ కాబట్టి ఆ వాల్యూ నీకు అక్కడ చూపించకపోయినా కూడా అది నీకు కరెక్టే అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏం మిగిలింది, 4 మిగిలింది. 4 ఏ ప్లేస్ లో ఉంది, 1th ప్లేస్ లో ఉంది. నువ్వు ఒకటి గమనించాలి, అన్ని కూడా నువ్వు 10 పవర్స్ లోనే రాస్తున్నావు, అన్ని కూడా 10 పవర్స్ లోనే రాస్తున్నావు. మరి ఇది కూడా 10 పవర్ లోనే రాయాలి. మరి 4 ఇంటూ 1 స్థానం ఉంది కాబట్టి 1 రాయాలి. కానీ 1 రాయకుండా నేను 10 పవర్స్ లో రాయొచ్చు. ఒకటి ఏం రాయొచ్చు, 10 పవర్ ఆఫ్ 0గా నేను రాయొచ్చు. అన్ని కూడా 10 పవర్స్ లోనే రాశాను కాబట్టి ఇది కూడా 10 పవర్ ఆఫ్ 0గా రాశాను. 10 పవర్ ఆఫ్ 0 ఎనీథింగ్ పవర్ 0 1 కాబట్టి 1 ఇంటూ 4 4ఏ వస్తుంది. ఆ విధంగా ఎక్స్పాండెడ్ ఫార్మ్ మనం రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇంకొకటి నేను రాస్తాను, చూద్దాం. ఇది రాస్తాను 28 lakh అంటే 2 ఏమో 10 లక్షల స్థానంలో ఉంది. లక్షకి 5 సున్నాలు, 10 లక్షలకి 10 lakhs కి 6 సున్నాలు కాబట్టి 2 ఇంటూ 10 పవర్ ఆఫ్ 6 ప్లస్ నెక్స్ట్ ఏముంది 8 ఏమో లక్షల స్థానం కాబట్టి 10 పవర్ ఆఫ్ 5 ప్లస్ 0 మనకి 10,000 స్థానంలో ఉంది కాబట్టి అది రాసిన ఒకటి రాయకపోయిన ఒకటే, కానీ మీకు అర్థం అవ్వాలని రాస్తున్నాను. 0 ఇంటూ 10 పవర్ ఆఫ్ 4 10,000 స్థానం కాబట్టి 10 పవర్ ఆఫ్ 4. నెక్స్ట్ 6 1000 ప్లేస్ లో ఉంది కాబట్టి 6 ఇంటూ 1000 అంటే 10 క్యూబ్. 1000 లో 3 జీరోస్ ఉంటాయి కాబట్టి 10 క్యూబ్.
ప్లస్ నెక్స్ట్ 1 100 ప్లస్ ఉంది కాబట్టి 100 కి 2 zeros ఉంటాయి కాబట్టి 10 స్క్వేర్ ప్లస్ 9 10th ప్లేస్ లో ఉంది కాబట్టి 10 కి 1 జీరో ఉంటుంది కాబట్టి 10 పవర్ ఆఫ్ 1 ప్లస్ 6 ఇంటూ అన్ని కూడా 10 పవర్స్ లోనే రాశాను కాబట్టి 6 యాక్చువల్గా 6 అనేది ఒకట్ల స్థానంలో ఉంటుంది కాబట్టి 6 ఇంటూ 1 రాయాలి కానీ 1 రాయకుండా అన్ని పవర్స్ 10 పవర్స్ లో ఉన్నాయి కదా కాబట్టి 10 పవర్ ఆఫ్ 0 గా రాస్తాం. ఆ విధంగా మనకి 10 పవర్ ఆఫ్ 0 అంటే ఏదో తక్కువ అని కాదు, మనకి ఆప్షన్స్ లో కూడా ఇది ఇస్తాడు, దీన్ని కూడా మనం లెక్క పెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. ఆ విధంగా మిగిలిన 3 మీరు ట్రై చేయండి. మనకి ఈ విధంగా ఇచ్చి విస్తరణ రూపం రాయమంటే పవర్స్ లో రాయండి అని అన్నట్టు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ది విస్తరణ రూపంలో ఇవ్వబడిన ప్రతి దానికి వాటి సంఖ్యలను కనుగొనండి. అంటే మనకి ఈసారి వాడు ఏం చేశాడు, ఎక్స్పాండెడ్ ఫార్మ్ వాడే ఇస్తాడు, మనకేమో షార్ట్ ఫార్మ్ ఆ నెంబర్ రాయమంటున్నాడు. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ చూస్తే 8 ఇంటూ 10 పవర్ ఆఫ్ 4 10 పవర్ ఆఫ్ 4 అంటే అర్థం ఏంటి అంటే 10 పవర్ ఆఫ్ 4 అంటే 4 సున్నాలు ఉంటాయి, 4 zeros ఎక్కడ ఉంటాయి 10,000 స్థానంలో మనకి 4 సున్నాలు ఉంటాయి అంటే 10,000కి 4 సున్నాలు ఉంటాయి కాబట్టి 10,000 స్థానంలో 8 ఉంటుంది. ఒకసారి చూసుకో 1 10 100 1000 10,000 10,000 స్థానంలో 8 ఉంటుంది. నెక్స్ట్ 6 ఇంటూ 10 క్యూబ్ 10 క్యూబ్ అన్నాడంటే 10 క్యూబ్ అంటే 1000 అంటే 1000 స్థానంలో 6 ఉంటుంది. 1 10 100 1000 స్థానంలో 6 ఉంటుంది. నెక్స్ట్ 0 ఇంటూ 10 స్క్వేర్ అంటే 10 స్క్వేర్ అంటే 100 ప్లేస్ లో 0 ఉంటుంది, 100 ప్లేస్ లో 0 ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో నీకు ఇది ఇవ్వకుండా కూడా మిగిలిన దానికి వెళ్ళిపోవచ్చు, అప్పుడు నువ్వు 100 ప్లేస్ లో 0 నువ్వు పెట్టాలి. 10 పవర్ ఆఫ్ 1 ఇంటూ 4 అంటే 10th ప్లేస్ లో 10 పవర్ ఆఫ్ 1 అంటే 10 అంటే 10th ప్లేస్ లో 4 ఉంటుంది. 10 పవర్ ఆఫ్ 0 అంటే 1 అంటే 1th ప్లేస్ లో 5 ఉంటుంది. ఆ విధంగా మనకి 86,045 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఆ విధంగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డి చూస్తే 10 పవర్ ఆఫ్ 5 అన్నాడు. 10 పవర్ ఆఫ్ 5 అంటే 10కి 1 పక్కన 5 సున్నాలు ఉంటాయని అంటున్నాడు. 5 సున్నాలు ఎప్పుడు వస్తాయి, లక్షల స్థానంలో వస్తుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. 1 10 100 1000 10,000 లక్ష అంటే 10 పవర్ ఆఫ్ 5 అంటే లక్ష, లక్షల స్థానంలో ఎంత ఉండాలి 9 ఉండాలి, లాక్స్ ప్లేస్ లో 9. నెక్స్ట్ 10 స్క్వేర్ అన్నాడు. 10 స్క్వేర్ అన్నాడంటే అర్థం ఏంటి 100 ప్లేస్ లో 2 ఉండాలి, 100 ప్లేస్ లో 2 ఉండాలి. నెక్స్ట్ 10 పవర్ ఆఫ్ 1 అంటే 10 పవర్ ఆఫ్ 1 అంటే 10th ప్లేస్ లో 3 ఉండాలి, 10th ప్లేస్ లో 3 ఉండాలి. మరి మిగిలిన వాటి కోసం నీకు అక్కడ మాట్లాడలేదు అంటే మిగిలిన అన్నిటి దగ్గర కూడా నువ్వు జీరోలు పెట్టాలి. అంటే 9,230,000గా మనం చెప్పొచ్చు. ఆ విధంగా మనము ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఇచ్చి నెంబర్ రాయమన్నా, నెంబర్ ఇచ్చి ఎక్స్పాండెడ్ ఫార్మ్ రాయమన్నా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ చూస్తే కింది సంఖ్యలను ప్రామాణిక రూపము స్టాండర్డ్ ఫార్మ్ లో రాయమని మనకి చెప్తున్నాడు. అసలు స్టాండర్డ్ ఫార్మ్ అంటే ఏమిటి అంటే మనకి ఒక స్థానం తరువాత పాయింట్ పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి నేను 189376 ఇంటూ 10 పవర్ ఆఫ్ 5 అని ఉన్నది అని అనుకోండి. ఆ విధంగా ఉంటే నాకు ఒక్క స్థానం తర్వాత పాయింట్ పెట్టాలి, అది నా కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ పెట్టాల్సిన అవసరం వస్తుంది అంటే 1.89376 ఇది నాకు కావాల్సిన ప్రామాణిక రూపము. ఇప్పుడు ఇంటూ 10 పవర్ ఆఫ్ ఎంత అవుతుందో చూడాలి. ఇంతకు ముందు నాకు అసలు ఒక్క పాయింట్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు పాయింట్ తర్వాత నాకు ఎన్ని స్థానాలు ఉన్నాయి 1 2 3 4 5 అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనకు 5 ఉండేది, ఇప్పుడు పాయింట్ తర్వాత 5 స్థానాలు వచ్చాయి కాబట్టి ఓవరాల్ గా 10 పవర్ ఆఫ్ 10 అనేది అవుతుంది. అది మనకి ప్రామాణిక రూపం ఇప్పుడు మారిందని. ఇప్పుడు దాని ప్రకారంగా క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఒకే ఒక నెంబర్ ఉంది, పాయింట్ పడడానికి అసలు ఛాన్స్ లేదు కాబట్టి 5 ఇంటూ నీకు ఇక్కడ ఎన్ని జీరోలు ఉన్నాయి 1 2 3 4 5 6 7 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10 పవర్ ఆఫ్ 7 ఇది నీకు ప్రామాణిక రూపం అవుతుంది. నెక్స్ట్ ఎక్కడ చూస్తే 7 ఇంటూ 1 2 3 4 5 6 10 పవర్ ఆఫ్ 6 ఇది నీకు స్టాండర్డ్ ఫార్మ్ ప్రామాణిక రూపం అవుతుంది. ఇప్పుడు ఇది చూడండి, ఈ విధంగా ఒక నెంబర్ ఇచ్చాడు, అందులో నీకు పాయింట్ ప్రామాణిక రూపం అంటే ఏంటి, పాయింట్ నీకు ఫస్ట్ ప్లేస్ తర్వాత నీకు పాయింట్ రావాలి, ఫస్ట్ తర్వాత పాయింట్ రావాలంటే నీకు ఆన్సర్ ఏమవ్వాలి 3.1865 ఇంటూ ఇప్పుడు నీకు పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయో 10 పవర్ ఆఫ్ అంత నెంబర్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 పవర్ ఆఫ్ 9 ఇది నీకు ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. థర్డ్ది. ఇప్పుడు ఫోర్త్ చూస్తే నీకు ఇక్కడ కూడా ఎక్కడ పాయింట్ లేదు కాబట్టి నువ్వు పాయింట్ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, ఫస్ట్ ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఇప్పుడు సేమ్ 3.90878 ఇంటూ ఇప్పుడు పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసులు ఉన్నాయి 1 2 3 4 5 అంటే 10 పవర్ ఆఫ్ 5 అవుతుంది. ఇది నీకు ఆన్సర్ అవుతుంది 10 పవర్ ఆఫ్ 5. ఇప్పుడు ఫిఫ్త్ చూస్తే పాయింట్ ఇక్కడ ఉంది, నాకు ఇక్కడ కావాలి అంటే 3.90878 పాయింట్ ఎక్కడ ఉంది, నాకు ఇక్కడ కావాలి. ఎన్ని పాయింట్లు నేను జరిపాను, ఎన్ని పాయింట్లు రైట్ నుంచి లెఫ్ట్కి జరిపాను, 4 స్థానాలు జరిపాను, అవునా కాదా? కాబట్టి
ఇప్పుడు నీకు ఇక్కడ పాయింట్ తీసేసి ఇక్కడ నుంచి ఇక్కడ జరిపిస్తావు కాబట్టి ఎన్ని స్థానాలు జరిపావు 1 2 3 4 4 స్థానాల వరకు జరిపావు కాబట్టి 10⁴ అవుతుంది. నెక్స్ట్ 6th చూస్తే సేమ్ 6th చూస్తే 3 9 0 8 7 8. ఇప్పుడు పాయింట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. నాకు ప్రామాణిక రూపం స్టాండర్డ్ ఫార్ములాకి మార్చాలి కాబట్టి పాయింట్ ఎక్కడికి రావాలి అంటే ఎన్ని స్థానాల తర్వాత కుడివైపు నుంచి ఎడమవైపు వచ్చాను? 3 స్థానాలు వచ్చాను కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది? 3.90878. 3 స్థానాలకి అది వచ్చాను కాబట్టి 10³ కుడి వైపు నుంచి ఎడం వైపు వస్తే ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఉంటుంది, ప్లస్ నెంబర్ ఉంటుంది. అదే ఎడం వైపు నుంచి కుడి వైపు వెళ్ళావా అప్పుడు అక్కడ నెగిటివ్ నెంబర్ ఉంటుంది. దాని గురించి కూడా మనం డిస్కషన్ అయితే చేద్దాం. ప్రస్తుతానికి దాని గురించి మనకు రాలేదు. కుడి వైపు నుంచి ఎడం వైపు వస్తే మనకి పాజిటివ్ నెంబర్ వస్తుంది. ఎడమ వైపు నుంచి కుడి వైపుకి వెళ్తే అప్పుడు మనకి అక్కడ నెగిటివ్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఏమొచ్చింది? ఇక్కడ చూస్తే 1.89376 × 10⁻10 వచ్చింది. ఒకవేళ నాకు పాయింట్ ఇక్కడ కావాలనుకో, ప్రామాణిక రూపం కోసం చెప్పట్లేదు, పాయింట్ ఒకవేళ ఇక్కడ కావాలనుకో అంటే ఎన్ని ప్లేసులు మార్చాను? 2 ప్లేసెస్ మార్చాను. ఎడమ వైపు నుంచి కుడి వైపుకి మార్చాను కాబట్టి అక్కడ పవర్ లో 2 స్థానాలు తగ్గిపోతాయి. 2 స్థానాలు మార్చాను కాబట్టి అప్పుడు అక్కడ ఏమవుతుంది? 10⁸ అవుతుంది. అర్థం చేసుకోవచ్చు. ప్రామాణిక రూపం కోసం మాట్లాడట్లేదు, మామూలుగా చెప్తున్నాను. అంటే పాయింట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఒకవేళ నువ్వు ఇంకొక 2 స్థానాలు కూడా నువ్వు కుడివైపు ఎడమ వైపు నుంచి కుడి వైపుకి మార్చాలనుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి రావాలి, అప్పుడు ఇక్కడ ఉండకూడదు. అంటే 2 స్థానాలు మార్చాలంటే అక్కడ పవర్ లో ఇంకొక 2 తగ్గిపోతాయి, 6 అవుతుంది. ఆ విధంగా మనం చూడాలి. ఇప్పుడు నీకు ప్రామాణిక రూపం కావాలి అనుకో, ప్రామాణిక రూపం అంటే అర్థం ఏంటి? ఎక్కడున్నా కూడా పాయింట్ నువ్వు మొదటి దాని తర్వాత దానికి వచ్చేవాళ్ళే, అవునా కదా? ఫస్ట్ ప్లేస్ తర్వాత వచ్చేవాళ్ళే ప్రామాణిక రూపం అంటే. నువ్వు ఎన్ని స్థానాలు కుడివైపు నుంచి ఎడమ వైపుకి వచ్చావు? కుడివైపు నుంచి ఎడమ వైపుకి వస్తే ప్లస్ పెంచాలి, ఎడమ వైపు నుంచి కుడివైపుకి వెళ్ళినప్పుడు మైనస్ చేయాలి. ఇప్పుడు ఎన్ని స్థానాలు మార్చావు? 1 2 3 4 4 స్థానాలు కుడివైపు నుంచి ఎడమ వైపుకి వచ్చా కాబట్టి ప్లస్ చేయాలి. 6కు 4 కలిపితే 10 అవుతుంది. అంటే 10⁻10. ఎంతకు ముందు ఉండేటటువంటిది ఉన్నదా లేదా? ఆ విధంగా ప్రామాణిక రూపం అంటే ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టాలి. పవర్స్ అనేవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ చూస్తే 4వది, కింది వాక్యాలలో కనబడే సంఖ్యలను ప్రామాణిక రూపము స్టాండర్డ్ ఫార్మ్ లో మనకి చెప్పమని చెప్తున్నాడు. ఫస్ట్ది, భూమి మరియు చంద్రుని మధ్య దూరం ఈ విధంగా ఇవ్వడం జరిగింది మీటర్లలో. ఇప్పుడు నాకు ప్రామాణిక రూపం రాయమంటున్నాడు కదా, అంటే ఏం చెయ్యాలి? పాయింట్ అనేది నేను ఇక్కడ పెట్టాలి. అంటే 3.84 ఇంటూ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయో స్థానాలన్నీ లెక్క పెట్టి 10⁻ అంత నెంబర్ గా రాసుకోవాలి. ఎందుకు? ఎడమ వైపు నుంచి కుడి వైపుకి లెక్క పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 అంటే 10⁸. ఇది నాకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్, శూన్యంలో కాంతి వేగం ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఒకే ఒక నెంబర్ ఉంది కాబట్టి మరి పాయింట్ పెట్టాల్సిన అవసరం నీకు రాదు. 3 ఇంటూ ఎన్ని జీరోలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 10⁸. ఇది నీకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, భూమి వ్యాసము ఈ విధంగా ఇచ్చాడు. అంటే పాయింట్ నాకు ఎక్కడ కావాలి? 1 తర్వాత కావాలి. మరి 1 తర్వాత కావాలంటే ఎన్ని స్థానాలు ఉన్నాయి అంటే నీకు ఆన్సర్ 1.27 ఇంటూ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 అంటే 10⁻7 నీకు కావాల్సినటువంటి స్టాండర్డ్ ఫార్మ్. నెక్స్ట్, సూర్యుని వ్యాసము పాయింట్ ఎక్కడ కావాలి? ఫస్ట్ ప్లేస్ తర్వాత కావాలి. అంటే 1.4 ఇంటూ పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 అంటే 10⁻9. ఆ విధంగా చెయ్యాలి. నెక్స్ట్, సపోజ్ కి అన్ని చెప్పను, ఒకళ్ళు జీ చూస్తే లేదు ఒకళ్ళు చెప్పొద్దామండి. ఎందుకు? ఈ ఒక నక్షత్ర మండలంలో సుమారుగా గల నక్షత్రాలు ఈ విధంగా ఉన్నాయని అంటున్నాడు. అంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు? ఇక్కడ నీకు 1 ఉంది కాబట్టి నీకు స్పెషల్ గా 3 నెంబర్ ఉంటే 3 ఇంటూ రాయొచ్చు, 7 ఉంటే 7 ఇంటూ రాయొచ్చు. ఇక్కడ 1 ఉంది కాబట్టి డైరెక్ట్ గా రాసేవచ్చు. 10⁻. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 10⁻11 అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, విశ్వం యొక్క వయస్సు సుమారుగా ఈ విధంగా ఉన్నది అని అంటున్నాడు. ఇక్కడ 12 ఉంది కాబట్టి ఇక్కడ నీకు పాయింట్ ఇక్కడ కావాలి. అంటే 1.2 ఇంటూ పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 10⁻10. ఆ విధంగా చేయాలి. నెక్స్ట్, జి, సూర్యుని నుంచి పాలపుంత కేంద్రానికి మధ్య గల దూరము ఈ విధంగా ఇచ్చాడు. మనం జాగ్రత్తగా ఎన్ని స్థానాలను లెక్క పెట్టుకుంటే చాలు. ఇక్కడ ఒక 3 ఉంది కాబట్టి 3 ఇంటూ పాయింట్ పెట్టాల్సిన అవసరం రాదు. ఇక్కడ దాని తర్వాత ఎన్ని ఉన్నాయి? 3 పక్కన 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అంటే 10⁻20గా మనకు అవుతుంది ఆన్సర్. నెక్స్ట్, హెచ్, 1.8 గ్రామ్ గల బరువు గల ఒక నీటి బిందువులో మనకి ఎన్ని ఉన్నాయి? ఎన్ని రకాలైనటువంటి అణువులు కలవు అని అంటున్నాడు. మనకి దీన్ని మనం ప్రామాణిక రూపంలోకి రాయాలి. నాకు పాయింట్ ఎక్కడ కావాలి? ఇక్కడ కావాలి. కాబట్టి 6.023 6.023
023. ఇప్పుడు పాయింట్ ఇక్కడ పెట్టాను కాబట్టి ఎన్ని స్థానాలు అవన్నీ లెక్క పెట్టుకోవడమే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 అంటే 6.023 into 10^22 ఆ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ భూమిపై గల సముద్రపు నీరు ఈ విధంగా క్యూబ్ కిలోమీటర్లు ఉన్నది అంటున్నాను. అంటే పాయింట్ ఇక్కడ కావాలి కాబట్టి 1.353 ఇంటూ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 అంటే 10^9 ఇది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మార్చి 2021 భారతదేశ జనాభా పాయింట్ ఇక్కడ కావాలి ఒక ప్లేస్ తర్వాత 1.027 ఇంటూ ఇప్పుడు పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు 1 2 3 4 5 6 7 8 9 10^9. ఈ విధంగా ప్రామాణిక రూపాలకు సంబంధించి పాయింట్ తర్వాత ఒక ప్లేస్ తర్వాత మనం పాయింట్ పెట్టాలి. తర్వాత పవర్స్ లోకి ఏ విధంగా మారుతుందో చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఈజీగా చేయొచ్చు.